2023-25 మధ్యలో చూస్తే ఏఐ అనేది ఒక ఆప్షనల్ స్కిల్ లా కనిపించేది. నౌ ఇట్స్ ఏ ఫౌండేషనల్ స్కిల్. ఏ రంగం తీసుకున్నా సరే ఏఐ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఏఐ లేని అంశం లేకుండా పోయింది. ఇప్పుడు తెలంగాణలో మనకి దగ్గర 300+ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మీ టార్గెట్ వచ్చేసి 1 lakh మెంబర్స్. ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఏఐ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఈ భారీ స్థాయి ప్రోగ్రామ్ వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచన అంటే ఈ స్ట్రాటజిక్ అలైన్మెంట్ గురించి చెప్పండి. ఏదైతే స్టూడెంట్స్ ఒక క్లాస్ లో 60 మంది ఉంటే వాళ్ళల్లో ఫస్ట్ నుంచి 10 మంది 15 మంది డైరెక్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రూట్ వాళ్ళు వెతుక్కొని వెళ్తుంటారు. వాళ్ళు ఎవరైతే కొంచెం డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ కాన్ఫిడెన్స్ కోసం కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము ఈ ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒక 1,00,000 మందిని మనం ఎప్పుడైతే ఏఐ రెడీ చేయగలుగుతామో వాళ్ళందరినీ కూడా ఆ 1,00,000 మందిలో ఒక 1000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు వాళ్ళ జనరేషన్స్ మారిపోతాయి. ఒక విద్యార్థి AI 100K ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు అనుకుందాం. నిజంగా ఏ అప్లికేషన్ ని ఒకటి బిల్డ్ చేయడం కానీ, లేకపోతే పైథాన్ లో ప్రోగ్రామ్స్ రాయడం కానీ, లేదంటే డేటా అనాలిసిస్ చేయడం ఏదైనా చేయగలుగుతారంటారా, లేకపోతే ఇదంతా జస్ట్ భావనాత్మకమేనా? AI 100K ప్రోగ్రామ్ పూర్తయ్యాక మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే, ఒక విద్యార్థి ఒక గూగుల్ లెవెల్ ఏఐ ఇంజనీర్ అవుతాడని ఇది అసలు మా వాగ్దానం కాదు. మేమేం చెప్తున్నామంటే, ఈ ప్రోగ్రాం ద్వారా ఏఐతో పని చేయగల స్థాయికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు విద్యార్థి. అవసరమైన కోడింగు లేకపోతే వాళ్ళని మార్చాలి అని కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచి మనం ఏఐతో కలిసి పని చేయాలి, దాన్ని ఎలా పని చేయాలి అనేది చెప్తున్నాం. చాలా మందికి ఇంకా క్లారిటీ లేదు ఏఐలో ఎలాంటి రూల్స్ ఉంటాయి అని చెప్పేసి. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏ టూల్స్ ఆర్ స్కిల్స్ లో వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది? సో ఇది వరకు మనం అప్లికేషన్స్ బిల్డ్ చేసేవాళ్ళము, బిజినెస్ కోసం అని బిల్డ్ చేస్తాం. సో అప్లికేషన్స్ లో ఇది వరకు టాస్క్స్ బిల్డ్ చేసేవాళ్ళము, టాస్క్ ని ఆటోమేట్ చేసుకునే వాళ్ళం, ఇలాంటి యాక్టివిటీస్ అని చేసాం. సో మోస్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమన్ చేయాల్సిన పనే. కానీ చాలా డెసిషన్స్ హ్యూమన్ చేసే డెసిషన్స్ కూడా ముండేన్ గా ఉంటాయి, అంటే కంటిన్యూస్ గా. హలో, హాయ్, ఆదాబ్, నమస్తే అందరికి. టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం, సుస్వాగతం. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. నేను మీ నవీన్ సామ్లా అండి, ది గైడింగ్ వాయిస్ ప్లాట్ఫామ్ ఫౌండర్ మరియు చీఫ్ హోస్ట్. పాడ్కాస్ట్ ద్వారా మేము విజయవంతమైన నాయకులు, కోచెస్, అంతేకాకుండా గుర్తించబడని హీరోలు, ఇంకా సెలబ్రిటీస్ మరియు అన్ని వర్గాల వ్యక్తుల యొక్క జ్ఞానాన్ని వ్యాప్తి చేయాలనుకుంటాము. ఈ పాడ్కాస్ట్ లో మనం ఏంటంటే వ్యక్తిత్వ వికాసము, సెల్ఫ్ హెల్ప్, పర్సనాలిటీ డెవలప్మెంట్ రిలేటెడ్, అంతేకాకుండా అప్పుడప్పుడు ఆధ్యాత్మిక అంశాలను కూడా చర్చిస్తుంటాము. సో ఫ్రెండ్స్, మీరు 69 నేకుడ్ ట్రూత్స్, ఇది నా లేటెస్ట్ బుక్. ఇంకా ఆర్డర్ చేయకపోతే ఇప్పుడే ఆర్డర్ చేయండి. అమెజాన్ లో, ఫ్లిప్కార్ట్ లో, నోషన్ ప్రెస్ లో, అన్ని ప్లాట్ఫామ్స్ లో ఉంది. ఈ బుక్ అనేది ఒక సెల్ఫ్ హెల్ప్ బుక్. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, మీరు కెరియర్ పరంగా బెటర్ అవ్వాలన్నా, రిలేషన్షిప్స్, ఫినాన్షియల్ గా కానీ ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఒక బెటర్ థింగ్ కావాలి అనుకుంటే ఈ బుక్ అనేది మస్ట్ రీడ్. అండ్ అతి త్వరలో తెలుగులో కూడా వస్తుంది. ఈ రోజు ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయబోతున్నాం. అదేంటంటే, జనరల్ గా చూసుకుంటే కొంతమందికి ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ చూస్తే మనకి భయం వేస్తుంది. అంటే నా మిషన్ కూడా టు ఇంపాక్ట్ 1 million పీపుల్ అని పెట్టుకున్నా నేను. రైట్, ఆ 1 million ఒకసారి రీచ్ అయిన తర్వాత ఏమైందంటే 10 million అనుకుంటాం, 100 million అట్లా వెళ్ళిపోతుంటుంది. అయితే ఇవాళ మనకి వర్చువల్ స్టూడియోలో నాతో పాటు ఏవి కృష్ణప్రసాద్ గారు, డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి గారు, యదునందన్ STVSS గారు, విశ్వవజ్జుల సాయి భాను మాధవ్ గారు, వీళ్ళంతా అంటే టెక్ ఇండస్ట్రీలో దిగ్గజాలు. అండ్ కేపీ గారు మాత్రం, కృష్ణప్రసాద్ గారు మాత్రం అకాడమిషియన్ అండి. మిగతా వీళ్ళందరూ కూడా ఒక పెద్ద మిషన్ మీద ఉన్నారు. అదేం మిషన్ అంటే, కనీసం 1,00,000 మందికి ఏ అక్షరాస్యతని ఇవ్వాలి అన్న ఒక పెద్ద మిషన్ లో ఉన్నారు. ఆ మిషన్ గురించి నేను విన్నప్పుడు నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ఎందుకంటే దానివల్ల ఏంటంటే మన రాష్ట్రం, అంతేకాకుండా మన దేశం యొక్క భవిష్యత్తే మారిపోయే అవకాశం ఉంది. సో ఇవాళ టాపిక్ ఏంటంటే AI 100K. ఈ ఇనిషియేటివ్ అనేది కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ఏమంటారంటే ఒక యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తున్నారు వీళ్ళు. ప్రతి భారతీయ వృత్తి నిపుణుడికి ఇప్పుడు AI అక్షరాస్యత ఎందుకు తప్పనిసరి అనే అంశం మనం చర్చించబోతున్నాం వీళ్ళందరితో. బట్ మనము ఈ ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు ఏంటంటే, వీళ్ళందరి గురించి బ్రీఫ్ ఇంట్రడక్షన్ తెలుసుకుందాం. సో కేపీ గారు, బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఒక 30 seconds. అఫ్ కోర్స్ మీరు ఆల్రెడీ టీజీవీ తెలుగులో సుపరిచితులే, బట్
మళ్ళొకసారి ఒక 30 సెకండ్స్ ఇంట్రడక్షన్ మీ గురించి మీరు చెప్పండి. నా పేరండి డాక్టర్ ఏవి కృష్ణప్రసాద్ గారు, వర్కింగ్ యాజ్ ప్రొఫెసర్ ఇన్ ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, అట్ ది సేమ్ టైమ్ సర్వింగ్ యాజ్ చైర్మన్ ఫర్ కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్. కంప్యూటర్ సిస్టమ్ ఆఫ్ ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద ప్రొఫెషనల్ బాడీ, ఇంపార్టెంట్ ప్రొఫెషనల్ బాడీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు మళ్ళీ మా ప్లాట్ఫామ్ లోకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ డాక్టర్ కళ్యాణ్ సర్వేపల్లి గారు, ప్లీజ్ గో హెడ్. Good evening, everyone. Thank you for having us, Andy. So, my name is Dr. Kalyan Sarvepalli. I work for Infosys in AI space and analytics specifically. So, I handle multiple projects, digital transformation projects. So, specifically CSI AI 100K వచ్చినప్పుడు నేను CSI హైదరాబాద్ చాప్టర్ ద్వారా CSI AI 100K ప్రోగ్రామ్ కి కన్వీనర్ గా వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. యదునందన్ గారు మీరు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ నవీన్ గారు ఫర్ టేకింగ్ us to this channel, and we are grateful to you. And నేను హెగ్జావేర్ టెక్నాలజీస్ ముంబైలో వైస్ ప్రెసిడెంట్గా చేస్తున్నాను. అండ్ నేను ఏఐఎంఎల్ రోబోటిక్స్ మీద టోటల్గా లాస్ట్ 10 to 12 years నుంచి దీని మీదే ఉన్నాను. ఇప్పుడు సిఎస్ఐ ఏ 100Kకి నేను టెక్నికల్ డైరెక్టర్గా ఉన్నాను యాజ్ ఏ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవ్ గారు. ఓకే, నవీన్ గారు, థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ మీ హియర్. ఓకే, ఎగ్జైటింగ్గా ఉంది. నేను ప్రస్తుతం ఇన్ఫోసిస్కి వర్క్ చేస్తున్నాను యాజ్ ఎ ప్రిన్సిపల్ కన్సల్టెంట్. నా ప్రీవియస్ రోల్స్ కానీ కరెంట్ రోల్స్ కానీ మొత్తం అంతా డేటా స్పేస్లో ఉన్నాయి. సో డేటా మేనేజ్మెంట్, డేటా ఇంజనీరింగ్ స్పేస్ నాది, డేటా గవర్నెన్స్ ఏరియాస్ కూడా. అండ్ కరెంట్లీ నేను డేటా వేర్హౌస్ డిజైనర్ అండ్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేస్తున్నాను. ఇంతకుముందు ప్రాజెక్ట్ మేనేజర్గా, సొల్యూషన్ ఆర్కిటెక్ట్గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఓకే, సో ఏఎంఎల్ అనేది ప్యాషన్ ఏరియా, సో ఐ పిక్ ఇట్ అప్. ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. మీరందరూ ఈరోజు మా వర్చువల్ స్టూడియోలో మాతో పాటు జాయిన్ అయినందుకు. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఈ కాన్వర్జేషన్ స్టార్ట్ చేయడానికి. బట్ ఈ కాన్వర్జేషన్ లోకి వెళ్లే ముందు ఏంటంటే మా ఆడియన్స్ అందరికీ ఒక పొడుపు కథ ఎప్పటిలాగానే. ఆడియన్స్ ఈ ఎపిసోడ్ ఎవరైతే వింటున్నారో చూస్తున్నారో, ఇవాళ రిడిల్ వచ్చేసి గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పగిలిపోతుంది, ఏమిటది? నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పగిలిపోతుంది, ఏమిటది? మీరు ఒకవేళ ఈ ఎపిసోడ్ ని యూట్యూబ్ లో వాచ్ చేస్తున్నట్టయితే ఎపిసోడ్ అయ్యేలోపు కమెంట్ రూపంలో ఆన్సర్ చేయండి. ఆడియో ప్లాట్ఫామ్ లో వింటున్నట్టయితే మాత్రం మొత్తం వరకు వెయిట్ చేయండి. ఓకే, సో చూద్దాం ఈ చిక్కు ప్రశ్నను ఎవరు విప్పుతారో. కేపీ గారు, కళ్యాణ్ గారు, యదునందన్ గారు అండ్ మాధవ్ గారు, హార్టీ వెల్కమ్ టు టీజీవీ తెలుగు. మీరందరినీ చూస్తుంటే నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంది అండ్ చాలా ఎక్సైటెడ్ గా మనం ఈ కాన్వర్సేషన్ బిగిన్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ కేపీ గారు, అంటే యాజ్ ఏ సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్, మీరు ఇప్పుడు ఈ ఏఐ 100Kని ఎందుకు ప్రారంభిస్తున్నారు? అండ్ మార్కెట్ లో ఏఐ స్కిల్స్ కీలకంగా మారే టిప్పింగ్ పాయింట్ ఏమైనా ఉందా? కాల కర్మని ప్రేరక, కాలమే మనల్ని కార్యాచరణకు ప్రేరేపిస్తుంది. వీఆర్ అట్ క్రాస్ రోడ్స్. 2023-25 మధ్యలో చూస్తే ఏఐ అనేది ఒక ఆప్షనల్ స్కిల్ లా కనిపించేది. నౌ ఇట్స్ ఏ ఫౌండేషనల్ స్కిల్. It's important basic skill for all types of environments like banking, healthcare, governance, manufacturing. ఏ రంగం తీసుకున్నా సరే ఏ అనేది ఇంపార్టెంట్ అయిపోయింది. సో ఏ లేని అంశం లేకుండా పోయింది. సో ఇటువంటి స్టేజ్లో సిఎస్ఐ ఒక ప్రొఫెషనల్ బాడీగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫ్యూచర్లో వచ్చేదానికి ముందుగానే మార్పు జరుగుతున్నప్పుడే ముందుకు వచ్చి ఏ 100Kని ప్రారంభించి అందరినీ రెడీ చేస్తూ 1 lakh members ని సిఎస్ఐ ఏ 100K ఇంటెలిజెంట్ ఎనేబుల్డ్ రెడీ యూజర్స్ గా కన్వర్ట్ చేయడానికి ముందుకు రావడము, ఇది ఒక రియాక్టివ్ ప్రోగ్రాము కాదు, ప్రివెంటివ్ అండ్ ఫ్యూచర్ రెడీ ఇనిషియేటివ్. ఎక్సలెంట్ అండి, మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. ఐఎమ్ షూర్ ఇది ఒక ఫ్లయింగ్ కలర్స్ తో సక్సీడ్ అవుతుంది. ఆ వైబ్స్ నాకు కనబడుతున్నాయి. అండ్ కళ్యాణ్ గారు, మీకండి ఈ ప్రశ్న. ఇప్పుడు తెలంగాణలో మనకి దగ్గర 300+ కాలేజెస్ ఉన్నాయి అండ్ మీ టార్గెట్ వచ్చేసి 1 lakh members, రైట్? అంటే ఇది ఒక రకంగా చూసుకుంటే ప్రపంచంలోనే ఒక అతిపెద్ద ఏఐ ప్రిపేర్డ్నెస్ ప్రోగ్రామ్ అనుకోవచ్చు. ఈ భారీ స్థాయి ప్రోగ్రామ్ వెనుక ఉన్న వ్యూహాత్మక ఆలోచన, అంటే ఈ స్ట్రాటజిక్ అలైన్మెంట్ గురించి చెప్పండి. మేము ఏదైతే సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ద్వారా ఎప్పుడైతే కాలేజెస్కి వెళ్ళి వాలంటరీగా వాళ్ళకి గెస్ట్ లెక్చర్స్ అవి ఇస్తున్నామో, ఒకటికి క్లియర్గా గమనించామండి. ఏదైతే స్టూడెంట్స్ ఒక క్లాస్లో 60 మంది ఉంటే వాళ్ళల్లో ఫస్ట్ నుంచి 10 మంది 15 మంది వాళ్ళు డైరెక్షన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ రూట్ వాళ్ళు వెతుక్కొని వెళ్తుంటారు వాళ్ళు.
ఎవరైతే కొంచెం డైరెక్షన్ కోసం వెయిట్ చేస్తూ కాన్ఫిడెన్స్ కోసం కొంచెం తక్కువ ఉంటుందో వాళ్ళ కోసం ప్రత్యేకంగా మేము ఈ ప్రోగ్రామ్ చేయదలుచుకున్నాం. ఇప్పుడు ఏదైతే మనం గమనిస్తే కొన్ని స్టోరీస్ మనం వింటుంటాం. ఏదైతే సక్సెస్ స్టోరీస్, ఒక వ్యక్తి పైకి ఎదగటం, అతను సక్సెస్ చూడటం ఇదంతా. కొంతమందికి మనం ఎప్పుడైతే నేర్పిస్తామో సక్సెస్ స్టోరీస్ మాత్రమే బయటకొస్తాయి. ఎప్పుడైతే మనం ఇట్లా లార్జ్ స్కేల్ మాస్ ప్రోగ్రామ్ చేస్తామో, ఒక 1,00,000 మంది ఆలోచించండి ఆ ఊహే ఎంత ఎంత ఆనందంగా ఉంటుందో. ఆ 1,00,000 మంది మనలాగా ఆలోచించగలిగితే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి, ఒకే వొకాబులరీతో ఒకే పదజాలంతో మాట్లాడగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. అందుకని మేము ఎప్పుడైతే ఈ మాస్ స్కేల్లో ప్రోగ్రామ్ చేయగలుగుతామో ఒక సిస్టమ్ని మనం మార్చగలుగుతాం. ఒక 1,00,000 మందిని మనం ఎప్పుడైతే ఏఐ రెడీ చేయగలుగుతామో వాళ్ళందరినీ కూడా ఆ 1,00,000 మందిలో ఒక 1000 మందికి ఉద్యోగావకాశాలు వచ్చాయనుకోండి, వాళ్ళ జీవితాలు, వాళ్ళ జనరేషన్స్ మారిపోతాయి. సో అందుకని చెప్పి మనం ఒక ఎకో సిస్టమ్ రెడీ చేయటానికి, ఒక సిస్టమ్ని రీవ్యాంప్ చేయటానికి మనం ఈ లార్జ్ స్కేల్ ప్రోగ్రామ్ అనేది పెద్ద ఆలోచన ద్వారా తీసుకొచ్చామండి. ఎక్సలెంట్. ఎక్సలెంట్ అండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు నాకు వినగానే అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ఇంత పెద్ద ఆలోచించడానికి కూడా గట్స్ కావాలి. అండ్ దీన్ని మీరు ఆచరణలోకి తేవాలని చూస్తున్నారు. దానికి మా ప్లాట్ఫామ్ తరఫున ఎట్లాంటి హెల్ప్ కావాలన్నా కూడా మేము కూడా రెడీగా ఉన్నామండి. అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ కేపీ గారు, ఇది చూస్తున్న పేరెంట్స్ లేదా విద్యార్థులకి అంటే మీరు క్యాండిడ్ గా ఓకే ఆఫ్ ద రికార్డ్ మాట్లాడినట్టు మాట్లాడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2026 లో ఒకవేళ నేర్చుకోకపోతే దాని వల్ల కలిగే నిజమైన పరిణామం ఏంటి, అంటే వారి కెరియర్ అనేది అసలు ఆగిపోతుందా, లేకపోతే ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? ఒక్కటండి, మనము భవిష్యత్తును ముందే ఊహించి వర్తమానంలో చర్య తీసుకునేవాడే జ్ఞాని. నేర్చుకోకపోతే ఉద్యోగం పోవచ్చు అని కాదు అక్కడ, కానీ ఎదుగుదల ఖచ్చితంగా ఆగిపోతుంది. ఎందుకంటే నేర్చుకోవడం వల్ల ఒకే పనిని 10 రెట్లు ఎక్కువగా చేయొచ్చు, ఒకే పనిని అంత వేగంగా చేయొచ్చు. సో అటువంటి ఆప్షన్ టెక్నాలజీ ఉన్నప్పుడు టెక్నాలజీని మనం ఉపయోగించుకోవడం మన బాధ్యత. లిటరసీ లేని విద్యార్థులు ఎగ్జిక్యూషన్ రోల్స్ లో ఇరుక్కుపోతారేమో కానీ డెసిషన్ రోల్స్, శాలరీ ఇంక్రీజింగ్ రోల్స్, డిజైన్ రోల్స్ లోకి వెళ్ళడం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది వాళ్ళకి. సో నేర్చుకోవడం వల్ల డెఫినెట్ గా వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అన్ని విధాల ఎదుగుదల ఉంటుంది. నేర్చుకోకపోతే జాబ్ పోతుందని చెప్పడం లేదు కానీ, బట్ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఆగిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. గాట్ ఇట్ అండి. యా, చాలా బాగా చక్కగా వివరించారు. అండ్ యదునందన్ గారు, ఇది మీకండి ఈ ప్రశ్న. ఒక విద్యార్థి AI100K ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు అనుకుందాం. ఓకే, వారు నిజంగా అప్లికేషన్ ని ఒకటి బిల్డ్ చేయడం కానీ, లేకపోతే పైథాన్ లో ప్రోగ్రామ్స్ రాయడం కానీ, లేదంటే డేటా అనాలిసిస్ చేయడము, లేదంటే మోడల్స్ ని ఫైన్ ట్యూన్ చేయడం కానీ ఏదైనా చేయగలుగుతారంటారా, లేకపోతే ఇదంతా జస్ట్ ఏమంటారు భావనాత్మకమైన? చాలా అద్భుతమైన ప్రశ్న అండి ఇది. నేను కూడా చాలా నిజాయితీగానే సమాధానం చెప్తాను. ఇక్కడ ఏంటంటే AI100K ప్రోగ్రామ్ పూర్తయ్యాక మేము ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఒక విద్యార్థి ఒక గూగుల్ లెవెల్ AI ఇంజనీర్ అవుతాడని ఇది అసలు మా వాగ్దానం కాదు. మేమేం చెప్తున్నామంటే ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏఐతో పని చేయగల స్థాయికి మాత్రం ఖచ్చితంగా వస్తాడు విద్యార్థి. ఇక్కడ ఒక అవసరమైన కోడింగు లేకపోతే వాళ్ళని మార్చాలి అని కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ని పెంచి మనం ఏఐతో కలిసి పని చేయాలి, దాన్ని ఎలా పని చేయాలి అనేది చెప్తున్నాం. ఇక్కడ వాళ్ళకి ఇదేమి ఏఐ అనేది ఒక మ్యాజిక్ కాదు, లాజిక్ అని అర్థం చేసుకునేలాగా చెప్తున్నాం వాళ్ళకి. దీంట్లో ఏఐ లిటరసీ అండ్ అప్లికేషన్ రెడీనెస్ ఇవన్నీ కూడా దాంట్లో వస్తున్నాయి. సో వీళ్ళ ఫౌండేషన్ అనేది ఎప్పుడైతే మనకి స్ట్రాంగ్గా ఉంటుందో స్పెషలైజేషన్ అనేది ఈజీగా వెళ్ళిపోతారన్నమాట. అందుకే మేము ఈ ప్రోగ్రామ్ని ఏఐ రెడీనెస్ ప్రోగ్రామ్ అనే చెప్తున్నాం వాళ్ళకి. మాధవ్ గారు, ఈ ప్రశ్న మీకండి. అంటే రియాలిటీ చెక్ ఇది. ఒకవేళ ఈ 1,00,000 మంది విద్యార్థులలో అసలు ఎంతమంది ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం అనుకుంటున్నారు? అంటే ఒకవేళ మనం ఆన్లైన్ కోర్సెస్ చూసుకుంటే సాధారణంగా పూర్తి శాతం వచ్చేసి 10% వరకు ఉంటుంది. ఇంకా గట్టి చూసుకుంటే ఒక 15% వరకు వెళ్తుంది. సో మీ సక్సెస్ మెట్రిక్ ఏంటి అసలు ఈ ప్రోగ్రామ్ లో? నైస్ క్వశ్చన్ సార్. దీని లోపల బేసిక్ మనం అబ్జర్వ్ చేస్తే మీరన్న పాయింటే, ఇక్కడ మనం ఆన్లైన్లో చదివే వాళ్ళు 10% కంప్లీట్ చేస్తారు, 20% కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత కొంత జీల్ ఉంటుంది చూసారా, ఆ జీల్ అనేది కంటిన్యూ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. అందరికీ కూడా అంతే, మనకు కూడా అంతే. సో పాయింట్ ఏంటంటే అది అందుకోసం చెప్పనే దీన్ని 2 hour సెషన్గా డిజైన్ చేసాం ఫస్ట్. దట్ ఈస్ ఫస్ట్ థింగ్.
సెకండ్ థింగ్ వచ్చేసి ఇది సెషన్, కోర్స్ కాదు. సో దట్ ఏంటంటే మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము, ఓవర్ వ్యూ మాట్లాడుతున్నాము, డిఫరెంట్ టచ్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం వాళ్ళకి. అది సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఈకో సిస్టమ్ ఉంది, కాలేజ్ ఈకో సిస్టమ్ ఉంది మనకి. వీ హ్యావ్ అవర్ మెంబర్స్ వర్కింగ్ ఎట్ డిఫరెంట్ కాలేజెస్. వాళ్ళ హెల్ప్ తీసుకుని ఆ కాలేజెస్ లో వాళ్ళ ద్వారా స్టూడెంట్స్ ని మనం రిజిస్టర్ చేయిస్తున్నాము. వాళ్ళు క్లాస్ సెషన్ అటెండ్ అవుతారు. బేసిక్ క్లాస్ అనకూడదు, కోర్స్ అనకూడదు, దీన్ని మనం సెషన్ అనాలి. సో వాళ్ళు జాయిన్ అవుతున్నారు ఇక్కడ. సో ఆ విధంగా చూస్తే అందరూ జాయిన్ అవుతారు. ఓకే, ఎవరైతే రిజిస్టర్ చేసి అందరూ జాయిన్ అయిపోతారు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, అక్కడ అటెండెన్స్ జరిగిపోయింది. రెండవది వాళ్ళ సెషన్ పూర్తిగా అటెండ్ అవటం. దే ఆర్ ఇన్ ద సేమ్ రూమ్. ఇది గ్రూప్ సెషన్, సో ఆర్ ఇన్ పర్సన్ సెషన్ ఇది. సో మిస్ అయ్యే ఛాన్స్ కూడా లేదు. సో ఎవ్రీబడి ఈస్ డెఫినెట్లీ గోయింగ్ టు ఫినిష్ దిస్. ఫెయిర్ అండి. కళ్యాణ్ గారు, ఇప్పుడు A100K కోర్స్ అటెండ్ అయిన తర్వాత విద్యార్థులకు నిజంగా ఉద్యోగాలు లభిస్తాయా? అంటే నేను ఈ ప్రశ్నలన్నీ ఎందుకు అడుగుతానంటే, పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ ఉంటాయి ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యే ముందు. అట్లీస్ట్ ఏంటంటే ఇది ఈ వీడియో కానీ ఈ ఆడియో ఎపిసోడ్ కానీ వాళ్ళకి వింటే అది అవగాహన రావాలన్న ఉద్దేశంతో. అండ్ ఇది నిజంగా జాబ్ ఇస్తుందా, లేకపోతే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ ని పెంచుతుందా, లేదు అంటే ఓన్లీ అవేర్నెస్ ప్రోగ్రామ్? దాన్ని క్లారిఫై చేయండి. మేము ఎప్పుడైతే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసామో ఈ ఫస్ట్ క్వశ్చన్ రాసుకున్నది ఇదే అనమాట. ఎందుకంటే మనం స్టూడెంట్కి కానీ మీరు అన్నట్లు వాళ్ళ పేరెంట్స్కి కానీ హోల్ ఎకో సిస్టమ్స్కి మన ఎక్స్పెక్టేషన్ సెట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం. మనం ఏం చెప్తున్నాం అంటే హానెస్ట్గా, నిజాయితీగా, ఇది ఉద్యోగం అనేది ఖచ్చితంగా దీనివల్లే వస్తుందని కాదు. సో ఉద్యోగం రావటానికి ఇది ఒక కారణం. ఎందుకంటే దీన్ని మనం ఏం పిలుస్తున్నాం అంటే ఇంగ్లీష్లో ప్రొఫైల్ బూస్టర్ గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఒక ఉద్యోగానికి ఒక అతను వస్తాడో అతన్ని ఇంగ్లీష్ లో మనం ఆర్టికులేషన్ స్కిల్స్ అంటాం. అంటే ఖచ్చితంగా అతను ఎక్స్ప్లెయిన్ చేయగలిగే ఒక స్థితి. సో దాని కనుక ఇప్పుడు నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఇప్పుడు నువ్వు చాట్ జీపీటీ ఎక్కడ యూజ్ చేయగలుగుతున్నావు, గూగుల్ జెమినీ ఎక్కడ యూజ్ చేయగలుగుతున్నావు, పర్ప్లెక్సిటీ దేనికోసం యూజ్ చేస్తున్నావు అని అడిగారు అనుకోండి, ఈ ప్రోగ్రామ్ చేసిన ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నాడో పిల్లవాడు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. అంటే ఏ టూలు ఎప్పుడు ఎందుకు యూజ్ చేయగలం అనేది క్లియర్ గా తెలిసినప్పుడు దాన్ని ఎలాగ యూజ్ చేయగలగటం అనేది చాలా ఈజీ అయిన విషయం అనమాట. ఇంకొకటి ఏమిటంటే దీనివల్ల కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ చాప్టర్ ద్వారా నేను ఈ ప్రోగ్రామ్ చేశానని ఎప్పుడైతే పిల్లవాడు చెప్పుకోగలుగుతున్నాడో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ స్టూడెంట్స్, వాళ్ళకు ఒక క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మనం చేసేది ఏదైనా సరే సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ద్వారా ఒక క్వాలిటీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు వీళ్ళు ఎప్పుడైనా సరే లార్జ్ స్కేల్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవటానికి చేస్తారు. కాబట్టి ఖచ్చితంగా రెజ్యూమ్లో కానీ వాళ్ళు ఎప్పుడైతే ఇంటర్వ్యూకు నడిచి వెళ్తారో వర్క్ ప్లేస్లో కానీ ఇది ఖచ్చితంగా వాళ్ళకి ఏఐ క్రెడిబిలిటీ, ఏఐ గురించిన కాన్ఫిడెన్స్, ఏఐ గురించిన రెడీనెస్, ఏఐ ఎట్లా యూజబిలిటీ అంటాం మనం, దాన్ని ఖచ్చితంగా ఎలా వాడగలగాలో వీళ్ళకి తెలుసు అనేది యాజ్ అన్ ఎంప్లాయర్ గా వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. సో ఆనెస్ట్ గా చెప్పాలి అంటే ఇది ఒక పనిముట్టుగా వాళ్ళకి పనిచేస్తుంది, ఒక కారణం అవుతుంది తప్ప దీని వల్లనే వస్తుందని మనం చెప్పలేం. ఎప్పుడైతే మనం రెడీ అవుతామో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి వాళ్ళకి ఈజీ అవుతుంది యాజ్ అ ప్రొఫైల్ బూస్టర్. రైట్. అంటే నాకు ఇప్పటివరకు అర్థమైంది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఏంటి అనేది ఆ బేసిక్ అవేర్నెస్ వస్తుంది. దానివల్ల ఒకవేళ వాళ్ళు క్యూరియాసిటీ అనే స్పార్క్ కనుక మనం క్రియేట్ చేయగలిగితే వాళ్ళు ఫర్దర్ వెళ్ళిపోయి ఇంకా దాన్ని డీప్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకుని ఎంప్లాయబుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అర్థమైంది క్లియర్ గా. అండ్ కేపీ సార్, మళ్ళీ మీకు ఈ క్వశ్చన్, యాక్సెసిబిలిటీ గురించి మనం మాట్లాడుతాం. అంటే యాక్సెసిబిలిటీ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ ఫిజికల్ యాక్సెసిబిలిటీ, ఈవెన్ ఇన్కమ్ స్ట్రీమ్స్ చూసుకున్నా, లేదు అంటే పీపుల్, కొంతమంది గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉంటారు, అర్బన్ విద్యార్థులు ఉంటారు. అందరికీ ఫెసిలిటీస్ అన్నీ ఉండాలని లేదు. అంటే ఒక రకంగా చూసుకుంటే గవర్నమెంట్ కాలేజీలలో చదివిన వాళ్ళు, స్పెషల్లీ గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన వాళ్ళకి స్థిరమైన ఇంటర్నెట్, మనకి సిటీలో ఉన్నట్టు బ్రాడ్బ్యాండ్లు ఆ రేంజ్లో స్పీడ్ అలాంటిది ఏమీ లేదు. వాళ్ళు నిజంగా అట్లాంటి వాళ్ళు ఒకవేళ ఏఐ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిపోయి 100K అయిపోయిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకి ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? సెకండ్ థింగ్ ఏంటంటే వాళ్ళకి ఆ ఉన్న లిమిటెడ్ రిసోర్సెస్ తో వాళ్ళు ఫర్దర్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంటుందా, లేదంటే మనం ఇది ఓన్లీ పట్టణ ప్రాంతంలో నివసిస్తున్న విద్యార్థులకే ఎక్కువగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము? నవీన్ గారు, ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే అన్ని రకాల విద్యార్థులు మన దగ్గర ఉంటారు. A100K అనేది ఎలైట్ ప్రోగ్రామ్ కాదు. నేను నా సర్వీస్లో ఇప్పుడు నేను మా MVSR ఇంజనీరింగ్ కాలేజ్లో లాస్ట్ 25 years నుంచి వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ ప్రొఫెసర్. నేను వచ్చేసి అటు సిటీ విద్యార్థుల్ని, గ్రామీణ విద్యార్థుల్ని అందరినీ చూస్తూ ఉన్నాను. నా అబ్జర్వేషన్ ప్రకారం వచ్చేసి ఏంటంటే గ్రామీణ విద్యార్థులే ఎక్కువ టాలెంట్ చూపిస్తున్నారు. వాళ్ళకి ఎక్కువ ప్రతిభా పాఠవాలు ఎక్కువ కనిపిస్తున్నాయి వాళ్ళల్లో.
గ్రామీణ విద్యార్థుల్లోనే. సో ఈ గ్రామీణ విద్యార్థులకు ఏంటంటే మనం ఇవ్వాల్సినది ఒక గైడెన్స్ ఇవ్వాలి. ఏ100కి ఎలా పనిచేస్తుందో వాళ్ళకు చూపించాలి, నేర్పించాలి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిఎస్ హైదరాబాద్ చాప్టర్ నుంచి మేము కొంత ఆలోచించి ఏంటంటే లో కంప్యూట్, లో బ్యారియర్ లెర్నింగ్ డిజైన్ ని తీసుకొచ్చాము. అంటే మొబైల్ ఫ్రెండ్లీ యాక్సెస్, గైడెడ్ డెమోస్, ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేటట్లుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ లోనే ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, ఆన్లైన్ లో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయట్లేదు, ఫిజికల్ గా వాళ్ళ ప్లేస్ కి వెళ్ళి ప్రతి కాలేజీలోనూ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము. గవర్నమెంట్ కాలేజెస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్ లో ప్రతి ఒక్కరికి అందేటట్లుగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి అదే విధంగా కృషి చేస్తున్నాం, అందరికీ అందుబాటులో ఉండేటట్లుగా. యదునందన్ గారు, ఇది మీకండి. ఈ A100Kలో ఓన్లీ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ కేనా, లేకపోతే బిజినెస్ మేనేజ్మెంట్ లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ లాంటి కోర్సెస్ చేస్తున్న విద్యార్థులకు కూడా అప్లికేబులా? ఎందుకంటే మోస్ట్లీ కొంతమంది ఏమనుకుంటారంటే ఏ అనగానే నేను కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ని కాదు, లేకపోతే నేను ఐటీ స్టూడెంట్ని కాదు, ఇది నాకు కాదు అన్నది ధోరణి కూడా మనం చూస్తుంటాం కదా. సో వాట్స్ యువర్ టేక్ అండి? సో ఖచ్చితంగా ఉండాలండి ఇది. అంటే నిజానికి A100K అనేది, ఇన్ఫ్యాక్ట్ ఏఐ అనేది ఒక కంప్యూటర్ సైన్స్ ఐటీ కోసమే కాదు. ఎందుకంటే ఇప్పుడు ఏఐ అనేది టెక్నాలజీ కాదు, ఇట్స్ ఎ ప్రొడక్టివిటీ టూల్. మన పనిచేసే ఏరియాలో అది కామర్స్ అవ్వచ్చు, లేకపోతే ఆర్ట్స్ అవ్వచ్చు, మీరు అన్నట్టు హ్యుమానిటీ, బిజినెస్, ఎక్కడైనా సరే హౌ కెన్ ఐ ఇంప్రూవ్ మై ప్రొడక్టివిటీ అట్ మై వర్క్ ప్లేస్. ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఒక కామర్స్ విద్యార్థి ఏఐతో ఫైనాన్షియల్ అనాలిసిస్ ఎలా చేయొచ్చు, సో ఏఐ అనేది కామర్స్ స్టూడెంట్కి అవసరం. అలాగే ఒక హ్యుమానిటీస్ కానీ ఆర్ట్స్ కానీ నేర్చుకున్నప్పుడు సోషల్ ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేయొచ్చు, లాలో పాలసీస్ని ఎలా డిరైవ్ చేసుకోవచ్చు, బిజినెస్ డెసిషన్ మేకింగ్ ఎలా చేయొచ్చు. కాబట్టి భవిష్యత్తులో ఒక ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా కూడా ఏఐ అవేర్డ్ లాయర్స్ ఉండొచ్చు, ఏఐ ఎనేబుల్డ్ మేనేజర్స్ కానీ, ఏఐ పవర్డ్ టీచర్స్ ఉండొచ్చు, వీళ్ళే ఎక్కువ అవుతారు. కాబట్టి ఇక్కడ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ తప్ప మనకి బ్యాక్గ్రౌండ్ అనేది అసలు కాదు, కన్సిడర్ చేయక్కర్లేదు, అందరికీ అవసరం ఇది. ఎక్సలెంట్ అండి, చాలా బాగా వివరించారు. కేపీ సార్, మళ్ళీ మీకే ప్రశ్న. ఎందుకంటే సిఎస్ఐ చైర్మన్ కాబట్టి మీకు చాలా చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ ఇనిషియల్ ప్రోగ్రామ్ ఏదైతే A100K అయిపోయిన తర్వాత కంటిన్యూస్ లెర్నింగ్ కోసం సిఎస్ఐ అనే సంస్థ విద్యార్థులకి ఎలాంటి మద్దతుని ఇస్తుంది? అంటే లేటెస్ట్ ట్రాక్స్ కానీ, మెంటర్షిప్, లేదంటే కెరియర్ ప్లేస్మెంట్ లాంటి విషయాలలో ఏమైనా హెల్ప్ చేస్తుందా? ఫ్రమ్ ది బిగినింగ్ మనము A100K స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక చెప్పుకుంటూ వస్తున్నాము, ఇది ఒక సర్టిఫికేట్ కోర్సు లేదా జాబ్ ఓరియంటెడ్ కోర్సు కాదు. A100K అనేది ఒక వన్ టైమ్ ఈవెంట్ ఫర్, ఇట్స్ ఏ పాత్ బిగినింగ్ త్రూ CSI. We are hand-holding the students also after completion of this entire course. We created a community-based continuous learning, webinars, faculty mentoring, industry talks, ఇవన్నీ కూడా ఉంటున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే A100K సక్సెస్ రావడము, A100K ప్రాసెస్ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. మనం అనుకున్నట్లుగా జస్ట్ మన సైడ్ నుంచి కాకుండా స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపించి, చెప్తుంటారు కదా, విద్య వినయానికి, సామర్థ్యానికి, ఆనందానికి దారితీస్తుంది. సో స్టూడెంట్స్ కూడా దీని గురించి ఆలోచిస్తూ నిరంతర అభ్యాసానికి మొదటి మెట్టులాగా ప్రారంభించి, ఇది ఏఐ లిటరసీ, ఏఐ కేపబిలిటీ, ఏఐ లీడర్షిప్ అనే ఒక ఇట్స్ సుదీర్ఘ ప్రయాణం ఇది. కళ్యాణ్ గారు, నెక్స్ట్ ప్రశ్న మీకండి. అంటే ఇన్ఫోసిస్ అనేది చాలా పెద్దగా ఆర్గనైజేషన్ అండ్ మీకు కొన్ని వేల కొద్ది అవకాశాలు ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయి అండ్ మీరు చాలా మంది విద్యార్థులని చూస్తుంటారు. ఇప్పుడు స్కిల్ గ్యాప్ అనేది ఇన్ఫోసిస్ లో కానీ ఇండస్ట్రీలో కానీ చూస్తున్నారా, స్పెషల్ గా ఏ నేపథ్యంలో? స్కిల్ గ్యాప్ అనే దానికంటే అడాప్టబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అది దాని గురించి మేము చెప్తున్నాము. ఎప్పుడైనా సరే మేము మాట్లాడేది పాజిటివ్ గా మనం మాట్లాడగలిగితే దాని గురించి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇదే మేము స్టార్ట్ చేసి ఏఐ రెడీనెస్ అనే మాట్లాడుతున్నాం. సో ఇప్పుడు మనం చూస్తే ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఫ్రేమ్ వర్క్ లో కనుక మాట్లాడగలిగితే వాళ్ళకి డిగ్రీస్ వస్తున్నాయి, స్కిల్స్ ఉంటున్నాయి. మేము గమనించేది ఏంటంటే ఒక క్వశ్చన్ కానీ దాని గురించి అడిగినప్పుడు వాళ్ళు సరిగ్గా దాన్ని భావాన్ని వ్యక్తీకరించలేకపోతున్నారు. నాకు తెలిసిన డెఫినేషన్ గానీ ఒక బుక్ లో చదవటం కానీ అట్లా చెప్తూ మేము వాళ్ళకి సూచించేది ఏమిటంటే,
మీరు క్లియర్ గా ఒక యూస్ కేస్ బేస్డ్ దాన్ని ఎట్లా అప్లికేషన్ చేస్తారు అనేది మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ మీరు నేర్చుకునేటప్పుడు కానీ అది ఈజీగా మీకు దాన్ని ఫాలో అవ్వగలుగుతారు. 3 థింగ్స్ ఏమిటంటే, మీరు కాన్సెప్ట్స్ 100% అండర్స్టాండ్ చేసుకున్న తర్వాత ప్రాక్టికల్ యూస్ కేస్ అర్థం చేసుకోండి. దాన్ని ఎట్లాగా మీరు ప్రాజెక్ట్ పరంగా చేయాలో తెలుసుకుంటే ఈ స్కిల్ గ్యాప్ అనేది చాలా తగ్గించగలుగుతాం. ఇప్పుడు ఈ టెక్నాలజీ రోజు రోజుకి మారిపోతున్నది కాబట్టి ఈ 3 గనక మనం పాటించగలిగితే రోజు అప్డేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఎటువంటి మనం భయాలు, ఈ భ్రాంతులు లేకుండా ఖచ్చితంగా మనం ముందే ఉంటాం అనేది మా AI 100కి ఉద్దేశం అండి. ఖచ్చితంగా. గాట్ ఇట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ కూడా మీకే. ఇప్పుడు అమెరికాలో చూసుకుంటే మనకి ఓపెన్ ఏఐ, గూగుల్, మైక్రోసాఫ్ట్ అంటే మెయిన్ టెక్ జాయింట్స్ అందరూ అక్కడే ఉన్నారు. అండ్ చైనా చూసుకున్నా కూడా టెక్నాలజీలో చాలా అడ్వాన్స్డ్ గా వెళ్తుంది. అండ్ చిన్న చిన్న కంట్రీస్ కూడా కంపీట్ చేస్తున్నాయి. వాళ్ళందరితో పోలిస్తే మన ఇండియా అనేది ఏ ఇన్నోవేషన్ లో కొంచెం వెనుకబడే ఉంది అనుకోవచ్చు. ఇంతకుముందు మనము ఇనిషియల్ డిస్కషన్ లో ఏమనుకున్నామంటే, 1,00,000 మంది విద్యార్థులలో 1000 మంది మనకి పనికొచ్చినా చాలు అనుకుంటున్నాం కదా. ఈ 1,00,000 మంది విద్యార్థులు ఈ యొక్క గ్యాప్ ని ఎట్లా పూరిస్తారని చెప్పేసి మీరు ఆశిస్తున్నారు? అంటే రియల్ ఇంపాక్ట్ అనేది ఎలా గేజ్ చేయొచ్చు? రియల్ ఇంపాక్ట్ అనేది ఎలా ఉంటుంది? మీరు నా మైండ్ రీడ్ చేసి ఈ క్వశ్చన్ వేసినట్టుగా అనిపిస్తున్నదండి నాకు. యాక్చువల్ గా చెప్పాలంటే ఏంటంటే, 2 పదాలు నేను రాసుకొని ఉన్నాను నా డైరీలో కూడా ఈ ప్రోగ్రామ్ ఫ్రేమ్ చేసినప్పుడు. ఒకటి ఇన్నోవేషన్, ఒకటి అడాప్షన్ అండి. ఇన్నోవేషన్ అంటే ఏదన్నా కొత్తది ఆవిష్కరణ చేయటం. అడాప్షన్ అంటే మనం దాన్ని ఎంత తొందరగా మనం దానిలోకి చేరి దాన్ని భాగస్వామ్యం చేయగలుగుతాం అనేది రెండో పాయింట్. ఇప్పుడు మనం ఏదైతే సిచ్యువేషన్ లో ఉన్నామో, రైట్ ప్లేస్ అనేది ఇంపార్టెంట్, రైట్ టైమింగ్ అనేది ఇంపార్టెంట్, రైట్ అర్జెన్సీ. సో మేము ఏదైతే ఈ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం అంటే తెలంగాణ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు అంటే మేము రీసెంట్ గా గ్లోబల్ సమ్మిట్ కూడా వెళ్ళొచ్చాము. మాకు ఇన్విటేషన్ వస్తుంది సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ద్వారా. అక్కడ మేము చూసింది, ఆనరబుల్ సీఎం గారు కానీ, మేము హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారిని మీట్ అయినప్పుడు కానీ వీళ్ళందరిలో కూడా ఒకే భావన ఉంది. సో మేము వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా, మీకు గుర్తుంటే ఇయర్ 2000K అని Y2K ప్రాబ్లం అని అనేవాళ్ళు. Y2K ప్రాబ్లం అంటే డేట్ ని ఫిక్స్ చేయడానికి. వీఆర్ ఫిక్సింగ్ ద టైం దెన్. మనం 30 సెకండ్స్ లో చెప్పాలి అంటే 98, 95, 99 ఉండే డేటు 2000కి రాగానే మన కంప్యూటర్ అనే మెషిన్ 1900 లేదంటే 2000 అనేది కన్ఫ్యూజ్ అయ్యేది. మనం హార్డ్ కోడ్ చేశాం కాబట్టి. సో మనం భారతదేశంలో అప్పుడు కూడా ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని చాలా మంది జనరేషన్స్ పైకి వెళ్ళిపోయాయి. ఫైనాన్షియల్ గా కానీ, టెక్నాలజికల్ గా కానీ మీరు ఆలోచించండి, అది ఒక అవకాశంగా చూసాం. ఇప్పుడు మీరు గమనిస్తే YK25 25 ఏళ్ల తర్వాత సరిగ్గా మనం అదే సిచ్యువేషన్ లో ఉన్నాం. ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం ఇంగ్లీష్ లో. సో అంటే మనం కరెక్ట్ గా ఇండస్ట్రీ అనేది పివోట్ తీసుకుంటున్నది రైట్ డైరెక్షన్ లో. సో అందుకని చెప్పి మనం ఇన్నోవేషన్ అనేది కొద్ది మందితో చేయగలుగుతాం, అడాప్షన్ అనేది లక్షల మందితో చేస్తాం. సో మీరు ఏదైతే భారతదేశం, చైనా అన్నారో, మన భారతదేశానికి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే ఖచ్చితంగా అడాప్షన్ లో మనం రెడీగా ఉంటాము. ఎప్పుడైతే 1,00,000 మందికి మనం అడాప్ట్ చేయగలిగామో తెలంగాణ నుంచి, సో తెలంగాణ అనేది ఒక భారతదేశానికి ఒక బ్లూ ప్రింట్ లాగా తయారవుతుంది. నెక్స్ట్ మా సిఎస్ఐ ద్వారా భారతదేశం అంతటికి దీన్ని చేసాం అనుకోండి, మీరు ఆలోచించండి, ఆ ఊహే మనకి మీరు అన్నట్టు ఒక గూస్ బంప్స్ ఇస్తుంది. సో అందుకని మేము వసుదైవ కుటుంబం లాగా ఆలోచిస్తాం తప్ప ఏది ఒకటి మనం చిన్నగా ఒక దగ్గర కూర్చున్నామని లేదు. ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి లాజిస్టికల్ గా ఇక్కడి నుంచి మొదలు పెట్టాము. మీరన్నట్టు అడ్వాంటేజ్ ఏమిటంటే అడాప్షన్ అనేది లక్షల మందితోనే వస్తుంది. అందుకని 1,00,000తో మొదలు పెట్టాము. అది మొదటి అడుగు. గాట్ ఇట్ అండి, గాట్ ఇట్. చాలా చక్కగా వివరించారు యదునందన్ గారు. బేసిక్ క్వశ్చన్ ఇది. అంటే జనరల్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూసుకుంటే ఏ అవేర్నెస్ నుంచి ఏ యాక్సెప్టెన్స్ వరకు ట్రాన్సిషన్ అయింది, మెచ్యూర్ అయిందని చెప్పుకోవచ్చు. సో ఈ జర్నీలో మన ఇండియా అనేది ఎక్కడుంది అసలు? మనం ఇప్పుడే భారతదేశం ఇప్పుడే ఏ అవేర్నెస్ నుంచి ఎర్లీ అడాప్షన్స్ కి మధ్యలో ఉందండి. సో అడాప్షన్ స్టేజ్ లో ఉంది. అది అడాప్ట్ చేసుకోవాలి అని చెప్పడానికి ఏంటంటే, మన దగ్గర చాలా మందికి ఏంటంటే లాజిక్ అర్థం అవ్వడం అనేది చాలా తక్కువగా ఉంది ఇక్కడ ఏఐ దగ్గర. అలాగే భయం ఉంది, క్లారిటీ అనేది తక్కువగా ఉంది, ఏఐ గురించి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంది. దీన్ని A100K ద్వారా మేమేం చేస్తున్నామంటే, ఫస్ట్ ఆ భయాన్ని తొలగిస్తున్నాం. అలాగే ఏఐ అనేది యూజబిలిటీ దగ్గర నుంచి కాన్ఫిడెన్స్ ఇస్తుంది అని చెప్తున్నాం అనమాట. ఇక్కడ ఎప్పుడైతే 1,00,000 మంది కాలేజెస్, తద్వారా ఫ్యాకల్టీ ఎకో సిస్టమ్ బిల్డ్ చేస్తున్నామో, గ్రాస్ రూట్ లో ఒక ఏఐ మూవ్మెంట్ ని తీసుకెళ్తున్నాము. ఇది కంప్లీట్ గా ఏంటంటే టాప్ డౌన్ అప్రోచ్ కాకుండా బాటమ్ అప్ అప్రోచ్ నుంచి వెళ్తున్నాము. మాధవ్ గారు, అంటే కొన్ని స్పెసిఫిక్స్ లోకి వెళ్దాము. చాలా మందికి
ఇంకా క్లారిటీ లేదు ఏఐలో ఎలాంటి రోల్స్ ఉంటాయి అని చెప్పేసి. కొన్ని మనం వింటున్నాం ఎల్ఎల్ఎం ఇంజనీర్స్ అని చెప్పేసి, జనరేటివ్ ఏ ఎక్స్పర్ట్స్ అని, డేటా సైంటిస్ట్ అని, ఏ ఆపరేటర్స్ అని. సో ఇవన్నీ చూసుకుంటే మనకి ఏ టూల్స్ ఆర్ స్కిల్స్ లో వేటికి ఎక్కువ డిమాండ్ ఉంది, వీటిల్లో ఏ స్కిల్స్ కి క్విక్ గా గ్రో అయ్యే అవకాశం ఉంది అంటే అట్లాంటి రోల్స్ లో ఎక్కువ గ్రోత్ వచ్చే అవకాశం ఉంది? గ్రేట్ క్వశ్చన్ సార్. సో నా పర్స్పెక్టివ్ చెప్తానండి మీకు, ఎలా పర్సీవ్ చేస్తాను దీన్ని. సో ఇదివరకు మనం అప్లికేషన్స్ బిల్డ్ చేసే వాళ్ళము బిజినెస్ కోసం అని బిల్డ్ చేస్తాం. 90% బిజినెస్ కోసం బిల్డ్ చేస్తాం అప్లికేషన్స్. సో అప్లికేషన్స్ లో ఇదివరకు టాస్క్స్ బిల్డ్ చేసే వాళ్ళము, టాస్క్ ని ఆటోమేట్ చేసుకునే వాళ్ళం, ఇలాంటి యాక్టివిటీస్ అని చేసాం. సో మోస్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అనేది హ్యూమన్ చేయాల్సిన పనే. కానీ చాలా డెసిషన్స్ హ్యూమన్ చేసే డెసిషన్స్ కూడా ముండేన్గా ఉంటాయి. అంటే కంటిన్యూస్ గా సేమ్ రిపిటేటివ్ టాస్క్ చేయటము, లేదా రిపిటేటివ్ అనాలిసిస్ చేయడం, ఇలాంటివి జరగచ్చు. సో ఈ ఎల్ఎల్ఎం అనుకోండి, జెన్ఏఐ అనుకోండి, మన జెన్ఏఐ అని ఫ్రీక్వెంట్ గా వాడుతున్నాం కాబట్టి అది చెప్పడం బెటర్. ఇది కంటెంట్ జనరేట్ చేస్తుంది మనకి. సో కంటెంట్ జనరేట్ చేస్తుంది అంటే ఎలా జనరేట్ చేస్తుంది? బేసిక్ గా ఇట్ డస్ డెసిషన్స్ బై ఇట్ సెల్ఫ్. మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ అది తీసుకోగలుగుతుంది. ప్రెడిక్టివ్ అనాలిసిస్ వాడుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అన్ని వాడుకొని డెసిషన్స్ అది చేయగలుగుతుంది కాబట్టి మన అప్లికేషన్స్ ఒక రకంగా ఆ రోల్స్ అనేవి ష్రింక్ అవుతాయి, లేదంటే ఓవర్లాప్ ఎక్కువ వస్తుంది మనకి ఇప్పుడు. అది ఫస్ట్ పాయింట్. సో రోల్స్ గురించి అడిగారు మీరు ఇందాక. సో ఇదివరకు మనం ఓన్లీ ETL డెవలపర్ అనేవాళ్ళం, లేదంటే జావా డెవలపర్ అని చెప్పుకునేవాళ్ళం, పైథాన్ డెవలపర్ స్పెసిఫిక్ గా చెప్పేవాళ్ళం. సో జెన్ఏఐ వాడుకున్నారు అనుకోండి, ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ తెలిసిన వాళ్ళు ఎక్కడైనా మర్జ్ అవ్వగలుగుతారు, ఎక్కడైనా ఇంక్లూడ్ అవ్వగలుగుతారు. ఓకే, అది ఫస్ట్ పాయింట్. సో వాళ్ళు స్కిల్స్ ఎలా నేర్చుకోవాలంటే ప్రోగ్రామింగ్ ప్రిన్సిపల్స్ బాగా నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. సో సెకండ్ వచ్చేసి ఈ రోజున చాలా ఈకో సిస్టమ్ ఉంది మనకి. డేటా బ్రిక్స్ అనుకోండి, లేదంటే ఓపెన్ ఏఐ నుంచి LLM వచ్చింది మనకి, చాట్ జీపీటీ అని చెప్పని. దాన్ని వాడుకొని అప్లికేషన్స్ బిల్డ్ చేస్తారు. ఓకే, డేటా ఇంజనీర్స్ ఉన్నారు ఇదివరకు. డేటా ఇంజనీర్స్ కూడా వాళ్ళ పని కూడా ఎన్హాన్స్ అయింది ఇప్పుడు. సో చాలా వరకు వాళ్ళు కూడా ఏఐ టూల్స్ వాడుకొని, ఈ జెన్ఏఐ టూల్స్ వాడుకొని డెసిషన్స్ వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు అప్లికేషన్స్. సో నార్మల్గా ఇదివరకు మనం జావా J2E అనుకోండి, లేదంటే రియాక్ట్ JS అనుకోండి, ఇలాంటి టూల్స్ అన్ని వాడి చేసేవాళ్ళు. దాంట్లో కూడా మనము అప్లికేషన్స్ బిల్డ్ చేస్తున్నాము. అప్లికేషన్స్ కి ఫిక్సెస్ కూడా బేసిక్ గా మనం ఫిక్స్ చేయడం అనేది ఇంకో పాయింట్. అంటే ఇష్యూస్ వచ్చినప్పుడు ఏదైనా కానీ. సో ఇలాంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో ఈ ఏఐ టూల్స్ ని మనం తీసుకొచ్చి ఎంబెడ్ చేస్తున్నాం కాబట్టి, సో వన్ సింగిల్ రోల్ అని ఎప్పుడు మాట్లాడలేను నేను. బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ స్కిల్స్ నేర్చుకోవడం వలన దే కెన్ గెట్ ఇన్ టు ఎనీ పొజిషన్స్ ఈజీలీ. ఓకే, సో వాళ్ళ చాయిసెస్ ని బట్టి మనం ఈ టెక్నాలజీ నేర్చుకోమని చెప్పక్కర్లేదు, బట్ ఆ టెక్నాలజీ వాళ్ళు నేర్చుకుని దాంట్లో ఏఐని ఎలా వాడుకుంటారు అనేది వాళ్ళు అర్థం చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. కేపీ గారు, మరొక బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు AI 100K నుండి గ్రాడ్యుయేట్ అయిన వారికి అసలు ఎలాంటి సర్టిఫికెట్ ఇస్తున్నారు? A100K purpose is record initiative and also show the path to all students AI ready engineer. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టార్ట్ చేసిన పర్పస్. కానీ మీరు అన్నట్లుగా A100K వచ్చేసి ఒక జాబ్ ప్రొవైడ్ చేస్తుందని కానీ, లేకపోతే జాబ్ సెక్యూరిటీ అని కానీ అటువంటి హామీలు ఇవ్వలేదు. ఓన్లీ థింగ్ వీఆర్ షోయింగ్ ది పాత్. ఇఫ్ దే కంప్లీట్ దిస్ A100K program, definitely they are going to be AI ready engineer or maybe AI aware analyst. సో AI లిటరసీ అనేది డెఫినెట్ గా వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో ఎప్పుడైతే AI అందుబాటులో ఉంటుందో, ఏఐని యూజ్ చేయగలుగుతారో, ఆటోమేటిక్ గా వాళ్ళ స్కిల్స్ పెరుగుతాయి, వాళ్ళ జాబ్ నైపుణ్యత పెరుగుతుంది. బేస్డ్ ఆన్ దట్ ఆటోమేటిక్ గా శాలరీ కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. యజ్ఞనందన్ గారు, AI గురించి అసలు ఎప్పుడు ఏమి అవగాహన లేని వారికి మనం నేర్పించాలి ఇప్పుడు ఈ 2 hours లో అనేది ఒక మ్యామత్ టాస్క్. ఏమంటారంటే మనం కాంటెంట్ ని డమ్ డౌన్ చేసి చెప్పాలి. అండ్ అంతేకాకుండా విద్యార్థులు గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు రియాలిటీ చెక్ చేసుకోవాలి. అండ్ వాళ్ళకి ఇది అసలు ఈ కాంటెంట్ అనేది మీరు ఎట్లా ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు? యాక్చువల్ గా వాళ్ళకి అంటే ఏమీ తెలియని వ్యక్తికి చెప్పాలి, ఎప్పుడు ఏ అనేది తెలియదు అనుకున్న వాళ్ళకి చెప్పడం అనేది చాలా కష్టమైన పని అండి. అయినా సరే మేమేం చేస్తామంటే, మా దగ్గర కరికులం మేము అలాగా వాళ్ళకి 2 hours సెషన్ డిజైన్ చేసినప్పుడు ఎలాగా చెప్తున్నాం, చాలా మంది అడుగుతుంటారు కరెక్ట్ ఆన్సర్ ఏది, ఏఐ అనేది ఏదో చెప్తూ ఉంటుంది కదా, అది తప్పెందుకు చెప్పింది అని అడుగుతుంటారు. సో మేము వాళ్ళకి ఎలా టీచ్ చేస్తామంటే, చెప్పేటప్పుడు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తుంటాం, అలాగే విజువల్ డెమోస్. అలాగే ఇప్పుడు ఏంటంటే, ఏఐ అనేది ఒక సజెషన్ ఇంజిన్ కింద వాడుకోవాలి తప్ప ఒక ట్రూత్ మెషిన్ కింద కాదు. మీరు అంటే ట్రీట్ ఇట్ లైక్ యువర్ పర్సనల్ అసిస్టెంట్ కింద ఏఐని వాడుకోవాలి అని చెప్పి చెప్తాం అనమాట వాళ్ళకి. కళ్యాణ్ గారు, ఇప్పుడు ఫస్ట్ మీరు ఇది ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం SR యూనివర్సిటీ హన్మకొండ, వరంగల్, అక్కడ స్టార్ట్ చేశారు. అది చెప్పాలంటే కొంచెం రూరల్ ప్లేస్ అది. అండ్ అక్కడ నుంచే ఎందుకు స్టార్ట్ చేశారు? హైదరాబాద్ అనేది ఇప్పుడు టెక్ హబ్, మనకి
బేసిక్ గా చాలా రిసోర్సెస్ కూడా ఉంటాయి. హైదరాబాద్ లో ఎందుకు స్టార్ట్ చేయలేదు అనేది సెకండ్ ప్రశ్న. థర్డ్ ప్రశ్న ఏంటంటే ఈ రూరల్ ప్లేస్ లో మీరు స్టార్ట్ చేయడం వల్ల మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కొన్నారు? అంటే 2 విషయాలండి. ఎప్పుడైతే మేము ఏ పని చేసినా గానీ సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ద్వారా ఎస్పెషల్లీ సిఎస్ఐ ఏఐ 100కి ఒక స్ట్రాటజిక్ డెసిషన్ తీసుకుంటాం. సో దీనివల్ల ఏం చెప్పదలుచుకున్నాం అంటే ఒక రైట్ సిగ్నల్ పంపించదలుచుకున్నాం అది ప్రపంచానికి. ఒకటేమిటంటే అర్బన్ అడ్వాంటేజ్ న్యూట్రలైజేషన్. Yep. సో అందరూ ఏమనుకుంటారంటే మనకి తెలుసు టాలెంట్ ఎక్కడైతే ఉంటుందో రూరల్ ప్లేసెస్ నుంచే వస్తుంది. మనకు తెలుసు తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు కూడా చాలా పై అంతస్తులకు ఎదిగారు, పై స్థాయికి ఎదిగున్నారు సక్సెస్ఫుల్ పీపుల్ గా. సో ఎప్పుడైతే టాలెంట్ అక్కడ ఉందని గమనించామో, సో జనాలు యూజువల్ గా ఏం మాట్లాడతారంటే టైర్ 2, టైర్ 3 సిటీస్ అంటారు, అక్కడే టాలెంట్ ఉంది. కానీ ఆపర్చునిటీస్ మాత్రం మనకి ఎక్కడ ఉంటాయి? హైదరాబాద్ లాంటి మహానగరాల్లో ఉంటాయి, మెట్రో సిటీస్ లో. సో మేము ఇది ఏం చేయదలుచుకున్నాం అంటే ఇది ఒక సింబల్ గా స్ట్రాటజిక్ డెసిషన్ గా రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న కాలేజీలో కనుక మనం స్టార్ట్ చేయగలిగితే ఏఐ అనేది తెలిసిన వారు ఎక్కడైనా ఎక్సెల్ అవ్వగలుగుతారు అనే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ని మనం పంపించదలుచుకున్నాము. సో దీని ద్వారా ఎక్కడైతే మనకి అవకాశం దొరుకుతుందో అక్కడ మనం పాజిటివ్ గా వాళ్ళని చేసి ప్రతిదాన్ని రెడీ చేయగలగటమే సిస్టమ్ ఎకో సిస్టమ్ తయారు చేయటమే మన ఒక ఉద్దేశం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే రూరల్ గా ఉండే వాళ్ళకి కూడా అవును నేను చేయగలను, ఏఐ కాన్ఫిడెంట్, ఏఐ రెడీ అనేది మన స్ట్రాటజిక్ డెసిషన్ అండి. ఛాలెంజెస్ ఏమైనా ఎదుర్కొన్నారు ఇప్పటి వరకు మీరు అక్కడ? ఛాలెంజెస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజెస్ ఉంటాయండి. ఎప్పుడైనా సరే నేను నా 18 ఏళ్ల ఉద్యోగంలో గాడ్స్ గ్రేస్ నేర్చుకున్నది ఏమిటి అంటే ప్లాన్ ఏ ఎప్పుడైతే ప్లాన్ బి అనేది మనకు ఉంటుంది. దానివల్ల ఎప్పుడు మనకి ఆలోచన అనేది భయం అనేది ఉండదు. సో ఎప్పుడైతే అక్కడికి వెళ్తామో మనం డెమోలు ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా ప్లాన్ బి ఉంటుంది. సో అట్లాగే ఈ ప్రోగ్రామ్ ఒక ఎక్సైట్మెంట్ పిల్లలకి మనం ఎప్పుడైతే చెప్తున్నామో వాళ్ళు ఇవన్నీ కూడా పక్కన పెట్టి మనం చెప్పేది ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఇస్ ద కింగ్. ఎవరైతే ట్రైనర్ అక్కడ నిలబడి మాట్లాడుతున్నారో వాళ్ళది ఇంపార్టెన్స్. ఈ ట్రైనర్స్ ను కూడా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నాలెడ్జ్ యాక్సిలరేటర్స్ అని పిలుస్తున్నాం. సో నాలెడ్జ్ ని వాళ్ళు యాక్సిలరేట్ చేయగలుగుతున్నారు. వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీ నుంచి తీసుకున్నాము, హై అకాడమిషియన్స్ నుంచి తీసుకున్నాము, సో కొంతమంది ట్రైనర్స్ నుంచి తీసుకున్నాము. కాబట్టి ఈ చిన్న చిన్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నావో మేము ప్యాషనేట్ గా వర్క్ చేస్తున్నాం కాబట్టి మాకు ఎప్పుడు ఛాలెంజెస్ అనిపించలేదు. సో అవన్నీ కూడా మేము ప్రేమతో చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ విద్యానందన్ గారు, ఇప్పుడు ప్రతి ఒక్క ఏ 100K విద్యార్థి ఉద్యోగ అర్హత సాధించాలంటే అర్థం చేసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు ఎంచుకోవాల్సి వస్తే అవి ఏంటి? 5 ఖచ్చితంగా ఎంచుకోవాలి అని అంటే నేను చెప్తానండి. 5 ఏంటంటే నెంబర్ 1 డేటా థింకింగ్ అనేది ఉండాలి. నెంబర్ 1 డేటా థింకింగ్ మీద ఫోకస్ చేయాలంటే డేటా క్లీనింగ్, బయాసింగ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ ద డేటా ఇవి చెక్ చేసుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2 ప్రాంప్టింగ్ అండ్ టూల్ యూసేజెస్ తెలుసుకోవాలి. ఏఐతో ఎలా మాట్లాడాలి అనేది తెలుసుకోవాలి. సెకండ్ అది. థర్డ్ వన్ వచ్చేసి ప్రాబ్లమ్ టు ఏఐ మ్యాపింగ్. ఒక సమస్య వచ్చిందనుకోండి, దానికి ఏఐ ఎలా అవసరము, ఎక్కడ అవసరము అనేది తెలుసుకోవాలి. ఈ 3 డేటా థింకింగ్, ప్రాంప్టింగ్ అండ్ యూసేజ్, ప్రాబ్లమ్ టు ఏఐ మ్యాపింగ్. ఈ 3 వచ్చాక ఫోర్త్ వన్ వచ్చేసి మనం రెస్పాన్సిబుల్ ఏఐ. ఈ ఏఐని ఎంత ఎథికల్గా వాడాలి, ఎంత ప్రైవసీతో ఉంచవచ్చు, అలాగే మిస్యూజ్ చేయకుండా అవ్వకుండా ఏం చెయ్యాలి, ఫోర్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసలు ఈ ఏఐ టూల్స్ ఎలా మారుతాయి, ఎందుకు మారుతాయి అనే థాట్ ప్రాసెస్ కూడా ఉండాలి. మనకి ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకునే మైండ్ సెట్ ఉండాలి. ఈ 5 ఉండాలి: డేటా థింకింగ్, టూల్ యూసేజ్ ఆర్ ప్రాంప్టింగ్, ప్రాబ్లమ్ టు ఏఐ మ్యాపింగ్, రెస్పాన్సిబుల్ ఏఐ, దెన్ హౌ టు అడాప్ట్ ది న్యూ ఏఐ టూల్స్ అనేది తెలుసుకోవాలి ఉద్యోగానికి అర్హత కావాలి అని. సో కళ్యాణ్ గారు, మీకు ఇంకొక ప్రశ్న అండి. మీ బ్రోచర్ లో ఇప్పుడు హ్యాండ్స్ ఆన్ డెమోస్ మరియు వాస్తవ ప్రపంచ వినియోగ సందర్భాలు అంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్స్, రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ అని ఒక ప్రస్తావన వచ్చింది. సో హ్యాండ్స్ ఆన్ వర్సెస్ ఫ్రేమ్ వర్క్ అనుకోవచ్చు, లేకపోతే బేసిక్ అండర్స్టాండింగ్, వీటిల్లో మనకి ఏది ఎంత శాతం ఉంటుంది? అండ్ విద్యార్థులు వాస్తవానికి మోడళ్లకు అంటే రియల్ వరల్డ్ మోడల్స్ మీద ఏమైనా ట్రైనింగ్ ఇస్తారా, లేకపోతే రియల్ వరల్డ్ డేటా సెట్లతో పనిచేస్తారా, ప్రాజెక్ట్స్ కూడా బిల్డ్ చేస్తారా, లేకపోతే ఓన్లీ కంప్లీట్ జస్ట్ బేసిక్ అవేర్నెస్? ఇంకొంచెం వివరించండి దీన్ని. అంటే దీన్ని ఎప్పుడైతే మనం 2 గంటల స్ట్రక్చర్డ్ ప్రోగ్రామ్ అన్నామో 4 విభాగాలుగా విభజించామండి. యాక్చువల్గా అంటే 4 అర్ధ గంటలు, 4 హాఫ్ అన్ అవర్స్ అనుకోండి. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఏం చేస్తామంటే ఏఐ అవేకనింగ్ అంటున్నాం. అంటే ఏఐ రిలేటెడ్ ఏదైతే వొకాబులరీ ఉంటుందో, దాని యొక్క భాష ఏదైతే ఉంటుందో అదంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డెఫినేషన్స్ అంతా. అంటే వాళ్ళకి వాడుక భాషలో మళ్ళీ తిరిగి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అది మన కాన్ఫిడెన్స్. రెండవ హాఫ్ అన్ అవర్ లో ఏం చేస్తామంటే
మనం ఇండస్ట్రీ రిలేటెడ్ యూస్ కేసెస్ రోజు మనం ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా వాళ్ళకి దానికి రిలేట్ చేసి కనెక్టింగ్ ద డాట్స్ లాగా చెప్పగలుగుతాం రెండో హాఫ్ అన్ అవర్లో. థర్డ్ హాఫ్ అన్ అవర్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ కోసమే మేమందరము ఐటీ ప్రొఫెషనల్సే కాకుండా అకాడమిక్ రీసెర్చర్స్ కూడా. కాబట్టి ఏదైనా సరే మోడల్స్ ప్రకారమే మాట్లాడతాం. ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయగలిగితేనే మనల్ని కాన్ఫిడెంట్ గా జనాలు నమ్ముతారు. కాబట్టి ఏం చేసామంటే దీనికి సపరేట్ గా ఒక మోడల్ తయారు చేసి పెట్టాం. సో మనం మాట్లాడుకుంటే చాలా రకాల టూల్స్ ఉన్నాయి మార్కెట్ లో. అంటే ఈ రోజు వచ్చింది రేపు ఉండట్లేదు, రేపు వచ్చినది ఎల్లుండి కనపడట్లేదు. ఇట్లా ఉన్న తరుణంలో కన్ఫ్యూజన్ క్లియర్ చేయడానికి మీరు ఏది ఎప్పుడు వాడుకోవాలి అంటే ఎలా వాడుకోవాలి అనేది చాలా ఈజీ అవుతుంది. ఇది మూడవ హాఫ్ అన్ అవర్ లో మనం చెప్పగలుగుతున్నాం. సో కాబట్టి చాట్ జీపీటీ అని ఉంది. అంతకుముందు వాళ్ళు ఎట్లా అయితే వాడుకోగలుగుతున్నారో మన ప్రోగ్రామ్ తర్వాత స్పెసిఫిక్ గా ఈ హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సీ చేంజ్ అనేది చూస్తారనమాట. అరే ఇట్లా కూడా దీన్ని వాడొచ్చా అనేది ఆశ్చర్యపడే విధంగా మాకు ఫీడ్బ్యాక్ చెప్పారు పిల్లలు. సో ఫోర్త్ హాఫ్ అన్ అవర్ లో ఏం చేస్తామంటే వాళ్ళు యాక్చువల్ గా ఇప్పుడు మన వికట కవిలాగా ఏవైతే పదాలు ఉంటాయో ఏఐ వర్క్ ఫ్లో, ఏఐ ఏజెంట్స్, ఏజెంటిక్ ఏఐ అనే పదాలు ఉంటాయన్నమాట. ఇవి చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి పిల్లల్ని. కాబట్టి మేము చాలా సింప్లిఫై చేసి వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ లో ఎప్పుడైతే చెప్తున్నామో వాళ్ళు యాక్చువల్ గా చాలా హాయిగా ఫీల్ అవుతున్నారు. అరే ఇది ఇంతేనా. మనం ఏదైతే టెక్నికల్ జార్గన్ ఉందో చాలా సింపుల్ గా చెప్పగలగాలి. సో పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేయకుండా మనం ఏదైతే ఉందో మనం నా పాండిత్యం అంతా నేను చెప్పాను అనుకోండి, వాళ్ళు తీసుకోలేకపోవచ్చు. వాళ్ళ లెవెల్కి దిగి మనం ఎప్పుడైతే మాట్లాడతామో అరే ప్రొఫెసర్ గారు చాలా జాగ్రత్తగా చెప్తున్నారే, చాలా అర్థం చేసుకొని చెప్తున్నారే అనే ఒక ఎమోషనల్ కనెక్ట్ వస్తుంది. ఈ 2 గంటల్లో ఫస్ట్ అది మనం చెప్తున్నాం. అందుకని ఏఐ రెడీనెస్, ఏఐ లిటరసీ ప్లస్ ఏఐ అవేర్నెస్ అనేది మనం ఈ టూల్స్ కూడా ఎలాగ వాళ్ళు వాడుకోవాలో కూడా నేర్పించే విధంగా ఒక ఫ్రేమ్ వర్క్ ఇస్తున్నాం మనం. నాట్ ఓన్లీ ఒక టూల్ కాదు, ఏ టూల్ నైనా ఒక అసిస్టెంట్ లాగా వాళ్ళు ఎట్లా యూస్ చేసుకోవాలి అనేది బ్రాడర్ ఫ్రేమ్ వర్క్ ఇస్తే, అంటే మనకి చేపలు పట్టడం నేర్పించాం అనుకోండి, వాళ్ళకి ఎప్పుడు అయినా సరే ఆ స్కిల్ వాళ్ళ దగ్గర ఉంటుంది. అది ఇంపార్టెంట్. మనకి చెప్తారు కదా పెద్దలు. సో వాళ్ళకి పట్టి ఇవ్వటం కాదు, వాళ్ళకి ఏదైతే మనం నేర్పించగలగాలి అది ఇంపార్టెంట్. సో ఆ ఉద్దేశంతో చేయగలిగిన ప్రోగ్రామ్ అనమాట ఇది. డెమోస్ ఉన్నాయి, కాకపోతే ఆ డెమోస్ అనేది ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. ఆ ప్రోగ్రామ్ చేసిన పిల్లలకి అక్కడ అర్థం అవుతున్నారు ఇట్లా కూడా డెమోస్ చేసి చూపించొచ్చా మనకి అనేది. సో ప్రోగ్రామ్ కోసం వెయిట్ చేయండి, జాయిన్ అవ్వండి, మీకు అర్థం అవుతుంది. ఎక్సలెంట్ అండి. సో కళ్యాణ్ గారు, నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా, అంటే ఆఫ్ కోర్స్ మీ అందరినీ మళ్ళీ ప్లాట్ఫామ్ లో పిలిచి ఇండివిజువల్ ఎపిసోడ్స్ చేయాలని ఉంది నాకు. అంటే ద వే యూ గైజ్ ఆర్ సింప్లిఫైయింగ్ ద టాపిక్, అది నేను కూడా మీతో ఏకీభవిస్తాను. ఇది అంటే మేము ఉపయోగపడతామంటే సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ ద్వారా ఎప్పుడూ ఉంటామండి. మేము ముందుండి సో మేము ఉపయోగపడటానికి రెడీగా ఉంటాం. ఎక్సలెంట్ అండి. వెరీ నైస్, వెరీ నైస్. నాకు చాలా బాగా అనిపిస్తుంది కాన్వర్సేషన్. అంటే బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను చెప్తున్నాను. అంటే మీరు మీ యొక్క స్కిల్స్, అంతేకాకుండా ప్యాషన్ అనేది కనబడుతుంది నాకు ప్రతి రెస్పాన్స్ లో. అదేదో తూతు మంత్రంగా చేయట్లేదు, 100% అది ఇట్ ఈస్ కంప్లీట్లీ ఎవిడెంట్. మాధవ్ గారు, ఇప్పుడు జనరల్ క్వశ్చన్ అండి, అంటే నాట్ జస్ట్ స్పెసిఫిక్ టు A100 కి, ఇన్ జనరల్ ఏ నేర్చుకునే విద్యార్థులు ఎదుర్కొనే అతిపెద్ద టెక్నికల్ ఛాలెంజ్ ఏంటి? అంటే జనరల్ గా లీనియర్ ఆల్జీబ్రా, క్యాల్కులస్, ఇవి కొన్ని కాంపోనెంట్స్ లాగా ఉంటాయి. అంతేకాకుండా ప్రోగ్రామింగ్, స్టాటిస్టిక్స్, ఇవి డిఫికల్టా లేకపోతే ఇంకేమైనా విషయాలు డిఫికల్టా? ఓకే, లెట్ మీ పుట్ ఇట్ ఇన్ 2 పార్ట్స్. ఫస్ట్ పార్ట్ వచ్చేసి మీరు చెప్పిన లీనియర్ ఆల్జీబ్రా అనుకోండి, క్యాల్కులస్ అనుకోండి, స్టాటిస్టిక్స్ అనుకోండి, ప్రోగ్రామింగ్ కూడా ఈ రోజున ప్రతి స్కూల్లో ఉంది. అది ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్ లో కవర్ చేస్తున్నాం మనం అది. అండ్ ఇది వరకు ఉన్నట్టు కాకుండా ఇప్పుడు ప్రస్తుతం ఎక్స్పోజర్ కూడా ఉంది పిల్లలకి. బిజినెస్ ఆఫీస్ సూట్స్ అనుకోండి, లేదంటే కొన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనుకోండి. సో వీటన్నిటికీ కూడా ఎక్స్పోజర్ కూడా ఉంది పిల్లలకి. సో నాకు తెలిసిన ఛాలెంజెస్ అని నేను అనుకోను. బట్ ఒక పాయింట్ వాళ్ళు ఇంపార్టెంట్ ఏంటి అంటే, వాళ్ళు ఈ నాలెడ్జ్ ఏదైతే ఉందో, ఏదైతే మ్యాథ్ వాళ్ళు నేర్చుకున్నారు స్కూల్ లెవెల్, హై స్కూల్లో, ఇప్పుడు లీనియర్ ఆల్జీబ్రా అనుకోండి, క్యాల్కులస్ అనుకోండి, హై స్కూల్ లెవెల్లో అయిపోతుంది, +2 లెవెల్లో అయిపోతుంది, లేదంటే ఇంటర్మీడియట్ లెవెల్లో అయిపోతుంది. వాళ్ళకి చెప్తారు అండ్ వాళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ దాని డేటాని ఎక్కడ అప్లై చేస్తారు, డేటా కోసం ఎక్కడ అప్లై చేస్తారు, లేదా అప్లికేషన్లో ఎక్కడ అప్లై చేస్తాను దీన్ని, దాన్ని ఎక్కడ సింప్లిఫై చేసుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటే నాకు తెలిసి పెద్ద కాంప్లెక్స్ విషయం ఏం కాదు. ఓకే, సో బిజినెస్ అర్థం చేసుకోవటం, బిజినెస్ కి నేను మ్యాథ్ ఎలా అప్లై చేస్తాను, లేదా స్టాటిస్టిక్స్ అంటే మనం అనలిటిక్స్ కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం దాన్ని. సో అనలిటికల్ థింకింగ్ ఎక్కడ అప్లై చేయాలి, ఇవి వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి చాలా వరకు. మనకు జస్ట్ ఓరియంటేషన్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నా పర్స్పెక్టివ్ ఛాలెంజెస్ అనకూడదు దాన్ని. ఓన్లీ థింగ్ ఈజ్ లైక్ ద వే దే కెన్ పర్సీవ్ దెమ్. ఓకే, మనం ఇంగ్లీష్లో వాడతాం పర్సీవ్ అనే మాట్లాడుతాం కదా. పర్సెప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం చూడంగానే ఈ ప్రాబ్లమ్ స్టేట్
ఈ మ్యాథమెటికల్ అప్లికేషన్ వాడొచ్చు, లేదంటే దీన్ని ఇలా సాల్వ్ చేసుకోవచ్చు అనే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆలోచన ఉంటుంది చూసారా. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ కేపీ గారు, ఇప్పుడు మనము ఒక మెయిన్ టాపిక్ ఏ అందరం మాట్లాడుతున్నాం, బట్ ఎథికల్ ఏ, రెస్పాన్సిబుల్ ఏ గురించి మనం ప్రస్తావించలేదు ఇప్పటి వరకు. సో అది చాలా ఇంపార్టెంట్ కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సింపుల్ వర్డ్స్ లో ఎథికల్ ఏ అండ్ రెస్పాన్సిబుల్ ఏ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. అండ్ ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా అంటే దీని రిలేటెడ్ బయాస్ కానీ, లేకపోతే ప్రైవసీ, లేకపోతే లీగాలిటీ గురించి కూడా ఏమన్నా కవర్ చేస్తున్నారా? ఒకవేళ కవర్ చేసి ఎంత లోతుగా కవర్ చేస్తున్నారు? ఈవెన్ మన గవర్నర్ గారిని కలిసి సిఎస్ఐ కి గురించి చెప్పినప్పుడు కూడా గవర్నర్ గారు జిష్ణుదేవ్జీ గారు కూడా సేమ్ ఇదే వర్డ్ రెస్పాన్సిబుల్ ఏఐ గురించి మాట్లాడారు. సేమ్ క్వశ్చన్ మీరు రిపీట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. రెస్పాన్సిబుల్ ఏఐ అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ నైతికత ఇంపార్టెంట్. నైతికత లేని ఏఐ అనేది ఒక శక్తివంతమైన ఆయుధం లాంటిది. నైతికత లేకపోతే ఏ అనేది ప్రమాదకరం అవుతుంది. సో ఎథికల్గా ఉండాలి. ప్రతి ఒక్కరికి పాజిటివ్గా దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఎథికల్ ఏ ఒక లెక్చర్ కాదు, మేము కవర్ చేస్తున్నది ఎంతవరకు అంటే బయాస్ ఎలా వస్తుంది అనేది, డేటా ప్రైవసీ ఏ విధంగా ఎందుకు కీలకము అనేది, ఈ పాయింట్స్ వరకు మన 2 hours ప్రోగ్రాంలో ఉన్న లిమిటెడ్ టైంలో ఎంతవరకు మనం చెప్పగలుగుతామో దీని గురించి కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, దాని ప్రకారం చెప్పుకుంటూ వస్తున్నాము. ఏ డెసిషన్స్ కి అకౌంటబిలిటీ ఎలా ఉండాలి విత్ సింపుల్ ఎగ్జాంపుల్స్, సేఫ్ గార్డ్స్ ఏ విధంగా ఉండాలి అనే పాయింట్స్ తో ఉంది. సో భవిష్యత్తులో డెఫినెట్ గా ఏ గవర్నెన్స్ అనేది చాలా కీలకంగా ఉంటుంది. ఇప్పటి నుంచే మన మైండ్ సెట్ మార్చుకొని దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని ఆలోచిస్తేనే చాలా బాగుంటుంది. రైట్, గాట్ ఇట్ అండి. మాధవ్ గారు, ఈ ప్రశ్న మీకు, అంటే ఈ కోర్స్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్ కి ప్లస్ ట్రైనర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్, మీరు యాక్సలరేటర్స్ అన్న పదం ఒకటి వాడారు, చాలా మంచి పదం అది. సో వీళ్ళకి ఎలాంటి ర్యాపో బిల్డ్ అవుతుంది, అంటే ఎంతవరకు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది ట్రైనర్స్ తో, అండ్ ఇదంతా ఓన్లీ గ్రూప్ సెషన్స్ ఏనా, బియాండ్ దట్ ఇంకేమైనా ఉంటుందా? ఈ ప్రోగ్రామ్ లో మనం ఫస్ట్ పాయింట్ మనం దీన్ని ఒక ఇన్ ది హౌస్ లేదంటే ఇన్ పర్సన్ సెషన్ లో చేస్తున్నాం దీన్ని మనం. సో అక్కడ ఎనీవేస్ వాళ్ళ క్వశ్చన్స్ వాళ్ళు అడుగుతారు, దానికి రెస్పాన్స్ ఇస్తాం మనము, అది జరుగుతుంది. ఇన్ కంటిన్యూషన్ టు దిస్ మనం వాళ్ళకి డిజిటల్ కిట్ అని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ డిజిటల్ కిట్ ద్వారా ఏంటి అంటే దే కెన్ యాక్సలరేట్ దేర్ లెర్నింగ్. అది ఫస్ట్ పాయింట్. వాళ్ళ లెర్నింగ్ పాత్ ఫిక్స్ చేసుకోవచ్చు, ఒక రకంగా జరుగుతుంది. రెండోది, వాళ్ళకి ఎట్లాగో సిఎస్ఐ మెంబర్షిప్ ఉంది, దే కెన్ కమ్ టు అస్ ఆల్వేస్. ఓకే, సో ఇవాళ ఉన్న ట్రైనర్ సేమ్ ట్రైనర్ కాంటాక్ట్ లోకి రాకపోవచ్చు, బట్ వీ హ్యావ్ బిగ్ కన్సార్షియం. ఓకే, ఇంత పెద్ద కన్సార్షియం ఉంది, ఇంత పెద్ద ఈకో సిస్టమ్ ఉన్నప్పుడు దే కెన్ ఆల్వేస్ కమ్ టు పీపుల్, సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఆస్క్ దేర్ క్వశ్చన్స్ అండ్ గెట్ దేర్ ఆన్సర్స్. అందులో ప్రాబ్లమ్ ఉండకూడదు. అంటే ఇది నాకు ఇంకొక ప్రశ్నకి దారి తీసింది. మీరైనా కేపీ గారు ఇద్దరిట్లో ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు ఇది. ఈ కోర్స్ అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీ సిఎస్ఐ మెంబర్షిప్ ఏమైనా తీసుకోవాలా? అవసరం లేదండి, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ అది క్లారిటీ ఇచ్చినందుకు. అండ్ యదునందన్ గారు, ఈ కోర్స్ అనేది జస్ట్ ఫ్రెషర్స్ కేనా, లేకపోతే సీజన్డ్ ఐటీ ప్రొఫెషనల్స్ కానీ, సీజన్ ప్రొఫెషనల్స్ వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చా? అంటే ఏ అనేది ఏ ఏజ్ వాళ్ళకైనా సరే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం అండి. అది దీనికి చాలా క్లియర్గా చెప్తాను. ఎలా అంటే సపోజ్ ఒక జనరేషన్ తీసుకుంటే, ఒక ఇంట్లో ఒక గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి ఒక గ్రాండ్ చిల్డ్రన్ వెళ్ళి ఒక మొబైల్ చూపించారనుకోండి. మొబైల్ చూపిస్తే నాకు తెలియదమ్మా ఈ మొబైల్ ఎలా వాడాలో అని ఒకసారి చెప్తే, రెండోసారి చెప్తే, మూడోసారి ఏంటంటే అరే ఏమి తెలియదు మా గ్రాండ్ పేరెంట్స్కి అనే ఒక ఏంటంటే ఒక పర్సెప్షన్లోకి వచ్చేస్తారు గ్రాండ్ చిల్డ్రన్ వీళ్ళందరూ కూడా. అదే సపోజ్ వాళ్ళకి ఆల్రెడీ ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, అనుభవం, అలాగే వాళ్ళకి అంత లైఫ్ అంతా చూసుంటారు. సో మొబైల్ అనేది నేర్చుకోవడమే వాళ్ళకి పెద్ద మ్యాటర్ కాదు. సిమిలర్లీ ఇక్కడ 45 years ఆర్ అబౌవ్ ఒక సీజన్డ్ ప్రొఫెషనల్ వచ్చినప్పుడు ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి, ఆల్రెడీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్, డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. సో ఏఐ అనేది వాళ్ళకి ఒక యాక్సలరేటర్ లాగానే ఉంటుంది. ఇట్స్ వెరీ సింపుల్ ఫర్ దెమ్. సో ఏఐ అనేది రీస్కిల్లింగ్ అవ్వదు, వాళ్ళకి రీఎంపవర్మెంట్ అవుతుంది. సో డెఫినెట్గా A100K ఈస్ గోయింగ్ టు బి ఏ రీఎంపవర్మెంట్ ఫర్ దెమ్. చాలా మంది గ్రాండ్ పేరెంట్స్ కూడా చూసినట్టయితే ఆల్రెడీ వాళ్ళు లేటెస్ట్ టెక్నాలజీని వాడుతున్నారన్నమాట. మన వాళ్ళతో కూడా కలిసి ఆడుకునే స్టేజ్లోకి వచ్చేసారు, ఎందుకంటే వాళ్ళు రీఎంపవర్ అవుతున్నారు. అలాగే మనం ఏఐలో కూడా, ప్రొఫెషనల్లో కూడా అలాగే ఎంపవర్ అవ్వాలి. కళ్యాణ్ గారు, ఇప్పుడు మనకి టెక్నాలజీ అనేది యాక్సెసిబుల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్
కూడా చాలా యాక్సెసిబుల్ అండ్ లెర్నింగ్ అనేది ఎక్కడైనా అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అవుతుంది, యూట్యూబ్‌లో అవుతుంది. అంతేకాకుండా మ్యూక్స్‌లో కూడా అవుతుంది. మ్యాసివ్ ఆన్‌లైన్ ఓపెన్ కోర్సెస్. మ్యూక్స్ అంటే కోర్సెరా, ఈడీఎక్స్ వీటిలలో కూడా వేల కొద్ది ఉచిత ఏఐ కోర్సులున్నాయి. బట్ ఈ కోర్సెస్ అన్నీ కూడా ఏఐ 100Kకి ఎలా డిఫరెంట్? ఇది యాక్చువల్‌గా చెప్పాలంటే అండి, కంటెంట్ గురించి మనకి ఈ రోజున ప్రాబ్లమ్ లేదండి. యాక్చువల్‌గా మాట్లాడాలంటే ఇన్ఫర్మేషన్ సఫికేషన్ అనే ఒక పదం ఉంది. మీరు గనక ఏదైనా ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్ ఓపెన్ చేస్తే చాలా మంది నోబుల్ సోల్స్ అంటాం. వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని, జ్ఞానాన్ని వాళ్ళు ఫ్రీగా చాలా ప్లాట్‌ఫార్మ్స్‌లో పెట్టారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ 2 ఇంపార్టెంట్ అండి. మనకి ద్రోణాచార్యుడి దగ్గర జ్ఞానం ఉంది. ఏకలవ్యుడు కావాలి. ఈ ఇద్దరు ఉన్నప్పుడు మీరు చెప్పిన ప్లాట్‌ఫార్మ్స్ చాలా ఈజీగా అవుతాయి. సో, ఇప్పుడు భగవద్గీత ఒకటే భాష్యాలు చాలా మంది చెప్పారు. అంటే ఎవరికి ఎంత అర్థమవుతుందో ఆ విధంగా వాళ్ళు చెప్పగలుగుతారు. ఇప్పుడు మనం సీఎస్ఐ ఏఐ 100K ద్వారా చెప్పదలుచుకున్నది ఏంటంటే, మీకు మాకు అర్థమైంది ఏదైతే ఉందో, ఇండస్ట్రీ ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాదో, అది గనక మీరు అర్థం చేసుకుంటే, మీ జీవితం సులభం అవుతుంది. మీ సక్సెస్ ఈజీ అవుతుంది అనేది మేము చెప్పదలుచుకున్నాం. సో, ఇప్పుడు 4 విధాలుగా చెప్తానండి. ఒకటేంటంటే, కంటెంట్ ఇబ్బంది లేదని నేను చెప్పాను. ఒకటి అకౌంటబిలిటీ. ఇప్పుడు నేను గనక ఆన్‌లైన్‌లో చెప్పాననుకోండి, వీడియో ఓపెన్ చేయకుండా పిల్లవాడు ఏం చేస్తున్నాడో నేను చెప్పలేను. నేను మాట్లాడేది 80% ఆఫ్ ది ఈ సీఎస్ఐ ఏఐ 100కి మేము పిల్లవాడి దగ్గరికే వెళ్ళి చెప్తున్నాం ఉంటున్నాం స్టూడెంట్స్ దగ్గరికి. ఇంకొకటి మేము మాక్సిమం చెప్పేదేమిటంటే, ఇండియన్ కాంటెక్స్ట్ పరంగా చెప్తున్నాం. వాళ్ళకి ఈజీగా రిలేట్ అవుతారు. ఇక్కడిక్కడ మన జరిగే యూజ్ కేసెస్ చెప్పగలిగితే. ఇంకొకటేందంటే, కాలేజెస్ అనేది మాకు చాలా పట్టుకొమ్మలు లాంటివండి. మేము రోజు డే ఇన్, డే ఔట్ వాళ్ళతో మాట్లాడుతుంటాము. పిల్లలు ఎట్లా బిహేవ్ చేస్తారు? కాలేజీలో మాకు స్టూడెంట్ బ్రాంచ్ కోఆర్డినేటర్స్ అని ఉంటారు. వాళ్ళకి ఏ పిల్లవాడు ఎట్లాగా ఉంటాడనేది వాళ్ళకి క్లోజ్‌గా మానిటర్ చేయగలుగుతారు. ఆ పిల్లవాడితో ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తగ్గట్లుగా కస్టమైజ్ చేసి మేము మాట్లాడగలుగుతాం. అది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకొకటి సీఎస్ఐ మెంటార్‌షిప్ అనేది, నెట్వర్కింగ్ అనేది యాస్ ఎ ప్రొఫెషనల్ బాడీ మేము 100% ఎప్పుడైతే సెల్ఫ్‌లెస్‌గా వాలంటీర్‌గా చేయదలుచుకున్నామో, మేమిచ్చే అవుట్‌పుట్ 100% క్వాలిటీగా ఉంటుంది. లాస్ట్ పాయింట్ ఏంటంటే, కమ్యూనిటీ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, దీన్నే మీరు గనక చూస్తే అడ్జసెంట్ లెర్నింగ్ అంటారు ఇంగ్లీష్‌లో. అడ్జసెంట్ లెర్నింగ్ అంటే ఇప్పుడు నాకు కొన్ని విషయాలు తెలుసండి. నా పక్కన కూర్చున్న ఇంకొక వ్యక్తికి కొన్ని విషయాలు తెలుసు. ఇటు పక్కన కూర్చున్న వ్యక్తికి కొన్ని విషయాలు తెలుసు. ఎప్పుడైతే నాకు తెలిసినవి నేను పంచుకున్నానో, నాకు ఇంకా రీఇటరేట్ అవుతుంది జ్ఞానం. అట్ ది సేమ్ టైమ్ వాళ్ళకి తెలిసినవి కూడా వాళ్ళు నాకు చెప్పగలుగుతారు. సో, ఇటువంటి పరంగా కంటెంట్‌కి ఇబ్బంది లేదు. కాపోతే మేము చేయగలిగేది ఏమిటంటే, ఎప్పుడైతే ఒక చిన్న దాన్ని అటాచ్ చేస్తామో, ఎప్పుడైతే ఒక చిన్న గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది మేము తీసుకురాదలుచుకున్నామో, అది మా యొక్క యూఎస్‌పీ. సో, యూనిక్ సెల్లింగ్ ప్రొడక్ట్ అంటాం కదా! అది ఎంత మటుకు రిలేట్ అవుతుందో ఇక్కడ తెలియదు కానీ, కాకపోతే మేము హానెస్ట్‌గా చేయదలుచుకున్నది ఆ గైడెడ్ ట్రాన్స్‌ఫర్మేషన్. హ్యాండ్ హోల్డింగ్ చేసి, చెయ్యి పట్టుకొని నడిపించటం అనేది మేము చేయదలుచుకున్న మంచి పని. కేపీ సార్, మళ్ళీ మీకు ఈ క్వశ్చన్. 1,00,000 మందిని ట్రైన్ చేయాలంటే మనకి ఎంత మంది యాక్సెలరేటర్స్ ని మీరు రిక్రూట్ చేశారు, లేకపోతే ఆన్ బోర్డ్ చేశారు? ఆఫ్ కోర్స్ మనం ఏం పే చేయట్లేదు అని చెప్పేసి నేను అందుకే రిక్రూట్ అనేది రాంగ్ పదం, ఆన్ బోర్డ్ చేశారు అనేది రైట్ పదం అవ్వచ్చు. అండ్ వీళ్ళందరికీ మీరు ఎలాంటి ఫిల్టరింగ్ ప్రాసెస్ పెట్టారు, ఎలాంటి ట్రైనింగ్ ఇచ్చారు, సో దట్ రైట్ పీపులే ఈ యొక్క యాక్టివిటీని తీసుకెళ్లే విధంగా? ఈ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దాదాపు ఈ ప్రోగ్రాము డిజైన్ చేసిన మన కళ్యాణ్ గారు ఈ పాయింట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని సిఎస్ హైదరాబాద్ చాప్టర్ వెబ్సైట్లోనే ఎఫ్ఏక్యూస్, ఫ్రీక్వెంట్ ఆస్క్డ్ క్వశ్చన్స్ కూడా లిస్ట్ తయారు చేశారు. అందులో భాగంగా ట్రైన్ ది ట్రైనర్స్ ప్రోగ్రామ్, అంటే సిఎస్ఐ ఏ100K యాక్సిలరేటర్స్ ట్రైనర్స్ ప్రోగ్రామ్, త్రిబుల్ ప్రోగ్రామ్ వచ్చేసి మన సిఎస్ హైదరాబాద్ చాప్టర్లో ఆల్రెడీ 2 times కండక్ట్ చేశారు. ప్లస్ మాక్సిమం ఇండస్ట్రీ పీపుల్ అకాడమిషియన్స్కి రీచ్ అవ్వాలని చెప్పేసి విప్రో కంపెనీ, నానక్రామ్ కూడా విప్రో కంపెనీలో కూడా అక్కడ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడి, అక్కడ క్యాంపస్ ఇన్ఛార్జ్తో మాట్లాడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని అక్కడ కూడా ఒక త్రిబుల్ ట్రైన్ ది ట్రైనర్స్ ఏ నాలెడ్జ్ యాక్సెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. మనకు చాలా మంది వాలంటీర్స్ ముందుకు వస్తున్నారు. అందరినీ మనము అకామిడేట్ చేయలేము. ప్లస్ ఇంతవరకు స్టూడెంట్స్కి రీచబుల్గా ఉంటారు ఏంటి అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అందులో భాగంగా మనకు వచ్చిన ఫస్ట్ ప్రోగ్రామ్కి మోర్ దెన్ 100 రిజిస్ట్రేషన్స్ వచ్చాయి. కానీ అక్కడికి వచ్చినది వచ్చేసి 48 మెంబర్స్ వచ్చారు. సెకండ్ ప్రోగ్రామ్ కూడా సిమిలర్ లైన్స్లో ఉన్నారు. మనకు వచ్చిన మోర్ దెన్ 100 మెంబర్స్ నుంచి ఇప్పటికి ప్రస్తుతానికి వచ్చేసి ఒక కంపెనీతో టైప్ అవ్వడము, ప్లస్
ఇంట్రెస్టింగ్ గా వాలంటీర్స్ గా ముందుకు వచ్చి మేము సర్వీస్ చేస్తాము, ఏఐ నాలెడ్జ్ అనేది అందరికీ షేర్ చేస్తాము అనే ముందుకు వచ్చిన వాళ్ళందరితో కూడా కనెక్ట్ అవుతూ లిస్ట్ తయారు చేశాము. అట్ ది సేమ్ టైం కాలేజెస్తో కోఆర్డినేట్ చేస్తూ కాలేజెస్కి షెడ్యూల్స్ కూడా తయారు చేస్తూ వస్తున్నారు. యదునందన్ గారు దీంట్లో భాగంగా ఉన్నారు, మేజర్గా యాక్టివ్ పార్టిసిపేషన్ ఉన్నారు. సో కళ్యాణ్ గారు, పర్సనల్ క్వశ్చన్, అసలు మీకు ఏఐ నేర్చుకోవాలని ఎప్పుడు అనిపించింది? తర్వాత ఈ ప్రస్థానం అంటే ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక ఆహా మూమెంట్ ఏదైనా ఉంటే దాని గురించి షేర్ చేయండి. ఆహా మూమెంట్ అంటే గాడ్స్ గ్రేస్ వల్ల మాకేంటంటే న్యాచురల్ ట్రాన్సిషన్ అండి. సో బేసిక్గా పిహెచ్డి చేయటము, సో దీనివల్ల మాకు ఆల్రెడీ దాంట్లో అంత రీసెర్చ్లో వాడుంటాం కాబట్టి న్యాచురల్ ట్రాన్సిషనే ఉంది. ఇంకొకటి మా వర్క్ ప్లేస్లో కూడా సో మేము ప్రాజెక్ట్స్కి సొల్యూషన్ ఇవ్వడానికి ఇవంతా కూడా లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి ఇది వాడటం మొదలు పెట్టాము, అంటే యూస్ కేసెస్ గురించి. కాబట్టి నా న్యాచురల్ ట్రాన్సిషన్ అనేది చాలా న్యాచురల్గా జరిగింది, అంటే తెలియకుండానే. సో దీనివల్ల కాకపోతే ఇంకొకటి ఏమిటంటే నాకు ఇచ్చిన బ్లెస్సింగ్ దేవుడి వల్ల బేసిక్గా ఈ కాలేజెస్కి వెళ్ళటము, వాళ్ళతో మాట్లాడటం వల్ల ఒకటి భయం అనేది ఉండదు, జంక్ అనేది ఉండదు. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనకి దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఆహా మూమెంట్ అంటాం కదా మనం. సో నాకు తెలుసు ఒక డిఫైనింగ్ మూమెంట్ అంటాం. ఏ క్వశ్చన్ అడిగినా కూడా మనం మాట్లాడగలుగుతాం దానికి. ఎందుకంటే పిల్లలు అడిగే చాలా క్రిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి ఈ రోజుల్లో. సో నాకు 2 ఆడపిల్లలు, వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే, మా పెద్ద అమ్మాయి నాకంటే పైథాన్ కోడింగ్ చాలా బాగా రాయగలదు, సో దాంట్లో ఏం డౌట్ లేదు నాకు. సో అది నేను ఆన్ రికార్డ్ చెప్పగలను. సో మా చిన్న అమ్మాయి నాకంటే చాట్ జీపీటీ బాగా యూజ్ చేయగలదు. కాబట్టి ఆ జనరేషన్ తో డీల్ చేస్తున్నాం. కాబట్టి ఇంకొకటి ఏమిటంటే మేము పెద్ద పెద్ద ఈ అజెంటిక్ AI సెషన్స్ తీసుకునేటప్పుడు, సో ఐ వాస్ ఇన్ ఒక 1500 మంది స్టూడెంట్స్ కి తీసుకుంటున్నప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చేవి. సో అవి ఎట్లా ఉన్నాయంటే, పిల్లల ఆలోచన విధానం ఈ రోజుల్లో అక్కడ ఎవరైతే స్పీకర్ ఉన్నాడో ఆ స్పీకర్ కి 3 క్రిటికల్ క్వశ్చన్స్ నాకు ఇవ్వు, నేను అతను అడుగుతాను అనే విధంగా పిల్లలు అడుగుతున్నారు. కాకపోతే ఏమిటంటే మనకి తెలుసు కాబట్టి ఫేస్ రీడింగ్ అనేది ఒక వరం. సో ఇన్ని సెషన్స్ చెప్పటం వల్ల, ఇంతమందితో డీల్ చేయటం వల్ల పిల్లలతో ఎట్లాగా మనం ఉండాలనేది ఒక అనుభవం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం రోజు అప్డేషన్ వల్ల తీసుకొస్తున్నాము. సో ఇది మోర్ దాన్ ఎ పర్సనల్ జర్నీ, పర్సనల్ బ్లెస్సింగ్ అనుకోవచ్చు. ఇవంతా చాలా మందికి రావండి ఈ అవకాశాలు. చూడండి ఎంతమంది ఉన్నారు, 1,00,000 మందికి మనం నేర్పించాలి ఇయర్ YK25లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెడీ చేయాలి అనే ఆలోచన ఎంతమందికి వచ్చింది? సో భగవంతుడి దయ వల్ల మన కొద్ది మందికి వచ్చింది, మనం ఈ ప్లాట్ఫామ్ ద్వారా మాట్లాడుకుంటున్నాం. సో ఒక పర్సనల్ మూమెంట్ చెప్పమన్నారు కాబట్టి, సో ఇది ఒక డిఫైనింగ్ మూమెంట్ అండి నాకు. ఇంకొక 2-3 విషయాలు చెప్పాలంటే, మన థింకింగ్ అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. అంటే వసుదైక కుటుంబం అనేది ఏదైతే అంటారో, అందరూ మన వాళ్ళే మన వాళ్ళకి చెప్పొచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే మన కర్మ సిద్ధాంతం ద్వారా కూడా మనం ఈ భూమి మీద ఉన్న బ్రీఫ్ టైంలో మనం నేర్చుకున్నది పక్క వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. లేదు అంటే మనం అది కూడా మంచి పని చేస్తున్నట్టు కాదు. కాబట్టి మనం నేర్చుకున్నది ఖచ్చితంగా మనం పక్క వాళ్ళకి చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే, మనం నేర్చుకున్నది పక్క వాళ్ళకి ఎప్పుడైతే చెప్తున్నామో మన నాలెడ్జ్ మల్టిప్లై అయిపోతుంది. ఇప్పుడు ఏదైతే మనం డిజిటల్ ఫుట్ ప్రింట్ అంటామో, నేను ఇక్కడ నుంచి ఏ ప్లేస్ ఏ టు ప్లేస్ బి వెళ్తున్నప్పుడు గూగుల్ నన్నంతా గమనిస్తూ ఉంటుంది కదా, మ్యాప్స్ ఎప్పుడైతే యూజ్ చేసామో డిజిటల్ ఫుట్ ప్రింట్. అట్లాగే నేను నేర్చుకున్నది పిల్లలకి ఎప్పుడైతే చెప్పామో, ఇమాజిన్ చేయండి, 1,00,000 మంది పిల్లలకు నేను చెప్తే ఒక 10,000 మంది పిల్లలు నన్ను గుర్తుపెట్టుకొని, వాళ్ళలో ఒక 10 మంది పిల్లలు అరే మనకి వీళ్ళు చెప్పారు కదా, మనం కూడా ఇంకేదైనా మంచి పని చేద్దామని YK50లో ఆలోచించగలిగారు అనుకోండి, ఇయర్ 2050, అప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. మనకి ఇవన్నీ ఇన్విజిబుల్ బ్లెస్సింగ్స్. సో ఇవన్నీ మనం ఆలోచన చేసుకొని పర్సనల్ మూమెంట్స్ గా ఇవే మనకి మోటివేషన్ ఇస్తాయి. సో రాత్రి నిద్రపోకుండా ఉదయం లేచి మనం పరిగెత్తగలుగుతున్నాం అంటే ఇటువంటి మూమెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్ అండి. సో ఎందుకంటే ఇవందరికీ కొన్ని చెప్పాలంటే సత్సంగం అంటారు. సో మోర్ దాన్ పాడ్కాస్ట్ దట్ వీఆర్ డూయింగ్ ఇన్ ఎ మోడర్న్ ఏజ్, సో దీస్ ఆర్ ఆల్సో థింగ్స్ దట్ వీ నీడ్ మోర్ దీస్ డేస్. థ్యాంక్ యూ. మీరు వాడే మెటాఫర్స్ అన్ని చాలా క్రియేటివ్ ఉన్నాయండి. సో మాధవ్ గారు, ఈ క్వశ్చన్ మీకు. సో బేసిక్ గా మనము 1,00,000 స్టూడెంట్స్ యొక్క డేటాని డీల్ చేస్తున్నాము. అంటే ఆ డేటా అనేది ఎంతవరకు సేఫ్, రైట్? అంటే వారి యొక్క లెర్నింగ్ ప్యాటర్న్స్, ఓకే, అవన్నీ కూడా మనం గమనిస్తుంటాం కదా. ఈ డేటా అంతా ఎవరికి చెందుతుంది? ఇదంతా సిఎస్ఐ ఓన్ చేస్తుందా? ప్లస్ వాటిని ఎట్లా మీరు పరిరక్షిస్తారు? సో ఒక రకంగా చెప్పాలంటే సిఎస్ఐకి ఓనర్షిప్ కూడా ఉంటుంది ఇక్కడ, బికాస్ వీఆర్ కలెక్టింగ్ ద డేటా. మనం డేటా కలెక్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేస్తున్నాం. ఇది సిఎస్ఐ మెంబర్స్ కాలేజెస్లో ఉన్నారు, ప్రొఫెసర్స్గా పనిచేస్తున్నారు, స్టూడెంట్ బాడీలో ఉన్నారు. సో దే ఆర్ రెస్పాన్సిబుల్ అగైన్. సో వాళ్ళు ఆ స్టీవార్డ్షిప్ తీసుకొని డేటాని కలెక్ట్ చేసి చాలా జాగ్రత్తగా మనకు అప్పగించడం కానివ్వండి,
ఓకే, అండ్ మనం కూడా ఎక్స్పోజ్ చేయం దీన్ని ఎవరికి, బయట వరల్డ్కి వెళ్ళదు ఈ డేటా. వి కీప్ ఇట్ రియలీ సేఫ్ అండ్ సెక్యూర్. ఓకే, సో ఒక రకంగా చెప్పాలంటే ప్రాపర్ గవర్నెన్స్ మెయింటైన్ చేయబడుతున్నాం ఈ డేటాలో. ఓకే, ఈ డేటాని అంతే జాగ్రత్తగా చూసుకుంటాం, ఎందుకంటే 1,00,000 మందిని ఒక్కసారి ఎక్స్పోజ్ చేసామంటే ఇట్ బికమ్స్ ఏ క్యాటాస్ట్రోఫ్ ఒక రకంగా చెప్పాలి అంటే. సో అలాంటి క్యాటాస్ట్రోఫ్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ డేటాను అంతే జాగ్రత్తగా చూస్తున్నాము, అండ్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. సో కేపీ సార్, ఇప్పుడు ఇప్పటి వరకు ఎవరైతే ఎపిసోడ్ ఇంతవరకు వచ్చారనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా మోటివేట్ అయ్యి నేను ఈ ప్రోగ్రామ్ కి అప్లై చేయాలి అన్న దూరంతో ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఏ 100K కి ఎట్లాంటి వాళ్ళు అప్లై చేసుకోవాలి అండ్ బేసిక్ క్వాలిఫికేషన్స్ ఏంటి? ఒకటి మన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చేసి సిఎస్ఐ మెంబర్స్ అందరికి కూడా సిఎస్ఐ A100K ఒక ప్రోగ్రామ్ ఉన్నది, దీనిలో పార్టిసిపేట్ అవ్వండి. ఇట్స్ ఏ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ ఆర్ వరల్డ్ ఏసియన్ రికార్డ్ ఇనిషియేటివ్ అనే పాయింట్ ఒకటి అందరికీ హైలైట్ చేస్తూ రీచ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ పంపిస్తున్నాము ఫస్ట్ థింగ్. సో వారి ద్వారా ప్లస్ త్రూ సిఎస్ఐ కాలేజెస్ ద్వారా ఈ ప్రోగ్రామ్ నడబడుతున్నది. ఎవరైనా సరే, నాట్ ఓన్లీ సిఎస్ఐ మెంబర్స్, నాన్ సిఎస్ఐ మెంబర్స్ కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవ్వచ్చు. నాట్ ఓన్లీ సిఎస్సి డిపార్ట్మెంటు, ఐటీ డిపార్ట్మెంటు, ఈవెన్ ఇట్స్ ఎక్స్టెండబుల్ టు ఆల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్, మేబీ మెకానికల్, సివిల్, ఎనీవన్ కెన్ జాయిన్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ AI is for ఎనీ ప్లేస్ ఎనీవేర్. ఎక్కడైనా సరే ఏఐని ఉపయోగించవచ్చు. AI ఇన్ మెకానికల్, AI ఇన్ ఎలక్ట్రికల్, AI ఇన్ పవర్ సిస్టమ్స్, AI ఇన్ హెల్త్ కేర్, AI ఇన్ బ్యాంకింగ్. సో ప్రతి చోట ఏఐని ఉపయోగించవచ్చు కాబట్టి ఇది అప్లికబుల్ టు ఎవ్రీ సిటిజన్, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఈవెన్ ఎనీవన్ హూ ఎవర్ ఇంట్రెస్టెడ్ దే కెన్ జాయిన్. ఎదురందన్ గారు, ఇది ఎట్లా అప్లై చేయాలంటే ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఏమన్నా ఫామ్స్ ఫిల్అప్ చేయాలా లేకపోతే ఏదైనా వెబ్సైట్ విజిట్ చేయాలా, దాని గురించి చెప్పండి. అంటే ఈ ప్రోగ్రామ్ కి వచ్చేసి ఆల్రెడీ మనకి ఏంటంటే ఇందాక మన చైర్మన్ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు ఆల్మోస్ట్ తెలంగాణలో అన్ని కాలేజీల్లో కూడా మా సిఎస్ఐ బాడీ ఆల్రెడీ ఉంది. దాన్ని మనం SBC అని పిలుస్తాము. సో ఆ పర్టికులర్ ఎవరైనా కాలేజ్ విద్యార్థి ఆ సిఎస్ఐ SBC దగ్గరికి వెళ్ళి నేను ఇలాగ పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను అని వాళ్ళ ఇష్టాన్ని వాళ్ళతో చెప్తే కనుక డెఫినెట్గా వాళ్ళు ఆ కాలేజీలో కండక్ట్ చేసేటప్పుడు ఆ రోజున వాళ్ళని దాంట్లో నమోదు చేసుకుంటారు. నెంబర్ 1. సో నా ఇంట్రెస్ట్ని అలా చెప్పొచ్చు. ఒకవేళ ఇంకా ఎవరికైనా సరే ఏ కాలేజీలో అయినా సరే మా దగ్గర సిఎస్ఐ SBC లేదు కానీ నాకు ఇంట్రెస్టెడ్ ఉంది అని చెప్పి అనుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు CSIHyderabad.org వెబ్సైట్లోకి వెళ్తే CSI A100K అని చెప్పని పైన మెనూలో కనిపిస్తుంది మనకి. అక్కడ క్లిక్ చేస్తే కనుక వాళ్ళకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి రిజిస్టర్ హియర్ అని చెప్పని కూడా ఉంటుంది. వాళ్ళ ఇష్టాన్ని ఎప్పుడైతే వాళ్ళు చెప్తారో వెంటనే మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి వాళ్ళకి మాత్రమే కాకుండా వాళ్ళ కాలేజీకి కూడా ఎలా చెప్పాలి అనేది మేము ఆలోచిస్తామండి. ఇది కాకుండా మూడో ఆప్షన్ కింద మనకి AI100K@CSIHyderabad.org అనే ఈమెయిల్ ఐడికి వాళ్ళు కనుక వాళ్ళ ఇష్టాన్ని పంపినట్టయితే ఆ విధంగా కూడా మేము ఆ విద్యార్థిని మేము అప్రోచ్ అయ్యి తన ఇష్టాన్ని పూర్తి చేయడానికి CSI A100K కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తాం మేము. ఓకే, నెక్స్ట్ ప్రశ్న మనం ఆల్మోస్ట్ ఫ్యాగ్ ఎండ్ కు వస్తున్నాము. ఎందుకంటే మీకే క్వశ్చన్ కూడా, ఉపాధ్యాయులు కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైనా వాళ్ళ కాలేజీలో బోధించడానికి A100K ప్రోగ్రామ్ ఆర్ ఇనిషియేటివ్ తో ఎలా పార్ట్నర్ అవ్వచ్చు? అంటే మీరు ఆల్రెడీ కాలేజెస్ అందరికి కమ్యూనికేట్ చేశారా? అండ్ ఇంకా ఒకవేళ చేసి ఉండకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఎవరిని రీచ్ అవ్వాలి? సో ఒకటి ఏంటంటే ఈ A100K ప్రోగ్రాంలో 2 రకాలండి. నేను A100K నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అని అంటే ఇందాక నేను చెప్పినట్టు మా CSI A100K వెబ్ పేజ్లోకి వెళ్ళి CSIHyderabad.org వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ నవ్ అని చెప్పని అక్కడ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. లేదా వాళ్ళ ఇష్టాన్ని మా కాలేజీలో మీరు చెప్పండి అని చెప్పి ఎవరైనా ఉపాధ్యాయులు కానీ ప్రొఫెసర్లు కానీ వస్తే కనుక AI100K@CSIHyderabad.org అనే ఈమెయిల్ అడ్రస్ కనుక మెయిల్ పెడితే మా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఇమ్మీడియట్గా వాళ్ళకి కాల్ చేసి వాళ్ళ కాలేజీలో పెట్టడానికి ప్రయత్నిస్తాము. వాళ్లే కనుక నేర్పించాలి అని అంటే ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్టు ట్రైన్ ద ట్రైనర్ వాళ్ళని మేము ఐకా అని పిలుస్తాం. AIKA
నాలెడ్జ్ యాక్సలరేటర్స్. సో వాళ్ళు నాలెడ్జ్ యాక్సలరేటర్స్ కింద మారచ్చు. వాళ్ళకి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా వాళ్ళ విద్యార్థులకు కూడా నేర్పించే విధానం కూడా మా దగ్గర ఆల్రెడీ రన్ అవుతుందండి ఇది. ఓకే, సో చివరి ప్రశ్న అండి కళ్యాణ్ గారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కోసం కంపెనీలు AI100K స్పాన్సర్ చేయొచ్చా? అది కాకుండా ఎవరైనా కంపెనీస్ స్పాన్సర్ లాగా యాక్ట్ చేయొచ్చా ఈ ప్రోగ్రామ్ కి? వాటికి ఏంటి స్కోప్? అంటే దీనికి ఆన్సర్ ఏమిటంటే అండి, చాలా మందికి మాకు అప్రోచ్ అవుతున్నారు. సో మంచి ప్రోగ్రామ్ జరుగుతున్నది కాబట్టి చాలా మందికి సమాజంలో మంచి పని చేయాలంటుంది, కానీ మంచి ప్లాట్ఫామ్ దొరకటం అనేది కష్టం. సిఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ అనేది ఒకటి ట్రస్ట్ ఉన్నది, క్రెడిబిలిటీ ఉన్నది. ఇది 60 ఏళ్ల సంస్థ. 1965లో స్థాపించింది. 2025లో మనకు 60 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంటున్న సంస్థ. సో కాబట్టి సో దీంట్లో ఒక హైరార్కీ ఉంది, ఒక ఆర్గనైజేషన్ ఉంది. కాబట్టి సో మేమేం మాట్లాడుతున్నామంటే, ఏదైనా మంచి పని దీంట్లో భాగస్వామ్యాలు అవ్వాలంటే మీరు కాంట్రిబ్యూట్ చేయగలగాలి. కాంట్రిబ్యూషన్ అంటే 3 ఆస్పెక్ట్స్లో అండి. ఒకటి, మీ టైం ఫస్ట్ ఇవ్వగలగాలి. సో రెండవది, సో మీరు ఏ రకంగా అయినా రిసోర్స్ పరంగా సహాయపడగలరంటే దాని వరకు చేయాలి. సో మూడవ ఆస్పెక్ట్ ఏమిటంటే, మీరు ఇంతమంది పిల్లలకి మేము నామినల్గా లాజిస్టిక్ సపోర్ట్ ఇవ్వదలుచుకున్నాం అనుకోండి, అది కూడా మీరు చేయవచ్చు. సో ఇందాక మేము చెప్పినట్టు AI100K@CSIHyderabadChapter.org మీరు కనుక మీ ఇంట్రెస్ట్ని తెలియపరిస్తే, సో కేవలం డబ్బు రూపంలోనే కాదండి మేము చూసేది. సో దీంట్లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది. సో మేము 10,000 మంది పిల్లలకి AI రెడీ చేసాము అనే సంతృప్తి ఏదైతే ఉంటుందో అది పొందటం అనేది ఇంపార్టెంట్. అది దాని ఇంపాక్ట్ పరంగా మనం చూడాలి. యాజ్ అన్ అకాడమిక్ రీసెర్చర్ కానీ అకాడమిషియన్స్గా మనం ఏం చూస్తాము, ఏదైనా ఒక చిన్న రీసెర్చ్ పేపర్ కానీ రాసామంటే అది పబ్లిష్ అయినప్పుడు వచ్చే సంతోషం మనకి వేరేగా ఉంటుంది. అట్లాగే మీరు చూడండి, ఒక 1,00,000 మందిలో సో ఒక 1000 మందికి మన ద్వారా రిసోర్సెస్ ఇచ్చి మనం వాళ్ళకి AI రెడీ చేయగలిగాము అంటే గనక ఆ వచ్చే సంతృప్తి వేరుగా ఉంటుంది. కాబట్టి సో దానికోసం మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి 100% మీరు స్పాన్సర్షిప్ చేయవచ్చు. ఇందాక చెప్పినట్టు సో ఇంపాక్ట్ పరంగా మనం మాట్లాడుతున్నాం అండి. ఒక 1,00,000 మందిలో నేను ఒక 1000 మందికి AI రెడీ చేయాలనుకుంటున్నాను, లేదా ఒక 5,000 మందికి AI రెడీ చేయదలుచుకున్నాను. సో ఇంపాక్ట్ పరంగా మీరు ఏమి చేయదలుచుకున్నారనేది కనుక AI100K@CSIHyderabadChapter.org మీరు మెయిల్ రాయగలిగితే, సో మేము ఇందాక చెప్పినట్టు మీ కాంట్రిబ్యూషన్ టైంలో ఉండాలి, మీ ఇన్వాల్వ్మెంట్ ప్రోగ్రామ్ ఎట్లా జరుగుతుందో చూడాలి. సో ఫైనల్గా మీ అవుట్పుట్ వచ్చి సాటిస్ఫాక్షన్ అనేది మీకు కలగాలి. ఏదో డబ్బు రూపంగా మేము ఎక్స్పెక్ట్ చేయటం అనేది చాలా అది ఒక లీస్ట్ ప్రియారిటీ అండి. ఫస్ట్ ఏమిటంటే ఇంపాక్ట్, మీరు దాని మంచి హృదయంతో ఎంతమందికి చేయదలుచుకున్నారు అనేది అయితే ఉంటే కనుక ఈ ప్రోగ్రామ్ చాలా ముందుకు వెళ్తుందని మా అభిప్రాయం. స్పాన్సర్షిప్ కోసం మీరు ఖచ్చితంగా మమ్మల్ని రీచ్ అవ్వచ్చు. మేము దానికి తగ్గ డెసిషన్స్ ఏదైతే ఉన్నాయో, దానికి తగ్గ గైడ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో 100% మీకు వివరించగలుగుతాం. సూపర్ అండి. సో ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు లేదా వింటున్న వాళ్ళు, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన అందరు ప్యానలిస్ట్, అందరు స్పీకర్స్ యొక్క లింక్డ్ఇన్ ప్రొఫైల్స్, అంతేకాకుండా CSI హైదరాబాద్ చాప్టర్ యొక్క వెబ్సైట్, ప్రోగ్రామ్ వెబ్సైట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు షో నోట్స్లో కానీ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో కానీ ఉంటుంది. అండ్ మీరు సంప్రదించవచ్చు. ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేయాలన్నా, లేకపోతే యాజ్ ఏ పార్టిసిపెంట్, యాజ్ అన్ అటెండీ పార్టిసిపేట్ చేయాలనుకున్నా కూడా మీరు చేయొచ్చు. సో అండ్ మీరందరికీ కేపీ గారు, కళ్యాణ్ గారు, మాధవ్ గారు, యదునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవాళ మా వర్చువల్ స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి AI పరంగా అందరికీ అవగాహన కల్పించినందుకు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇనిషియేటివ్ డ్రైవ్ చేస్తున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. అండ్ మీ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఎటువంటి హెల్ప్ కావాలన్నా కూడా అడగండి. వీఆర్ రెడీ టు ప్రొవైడ్, ఆఫర్ ఆర్ ఎక్స్టెండ్ ది సపోర్ట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. సో థ్యాంక్ యూ నారాయణ గారు. యా, మోస్ట్ వెల్కమ్ సార్. సో మనం ఇంకా ఫ్యూచర్లో ఇంకా చాలా నాలెడ్జ్ షేరింగ్ సెషన్స్ చేద్దాం ఇలానే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రోగ్రామ్ సక్సెస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పాడ్కాస్ట్ చేద్దాం ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, ఇంకా ఇది ఇవాళ కాన్వర్సేషన్ AI100K అండి, భారీ ఇనిషియేటివ్ గురించి. ఈ ఇనిషియేటివ్ సక్సెస్ కావాలని చెప్పేసి మనం అందరం కోరుకుందాం. అండ్ మీరు పొడుపు కథ గుర్తుందా? మర్చిపోయి ఉంటారు, ఎందుకంటే అంత పవర్ఫుల్ కాన్వర్సేషన్ జరిగింది కాబట్టి నేను క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. గాలిలో ఎగిరే అద్దము పట్టుకుంటే పగిలిపోతుంది, ఏమిటది? గెస్ట్ చేసి ఉంటే మీకు ప్యాట్ ఆన్ ది బ్యాక్, గెస్ట్ చేయకపోతే ఆన్సర్ వచ్చేసి సబ్బు బుడగ. ఓకే, సో అది అద్దం లాగా ఉంటుంది కదా, పట్టుకోగానే మాయమైపోతుంది. సో అది ఇవాళ పొడుపు కథ యొక్క ఆన్సర్. అండ్ అది ఇవాళ ఎపిసోడ్ కూడా. మళ్ళీ మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అండ్ ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్టయితే కనీసం 3 ఫ్రెండ్స్, కలీగ్స్ లేదా ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి.
అండ్ ఎప్పటిలాగానే మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అంతేకాకుండా మీకు కెరియర్ పరంగా ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా కూడా, ఎడ్యుకేషన్ పరంగా క్వశ్చన్స్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. అండ్ గెస్ట్ రికమెండేషన్స్ కానీ, టాపిక్ సజెషన్స్ ఉన్నా కూడా మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ అడ్రస్ tgvtelugu@gmail.com. సో ఫ్రెండ్స్, వింటూనే ఉండండి, చూస్తూనే ఉండండి. టీజీవీ తెలుగు మీ జీవితానికి వెలుగు. మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి గెస్ట్తో, మరో మంచి టాపిక్తో వద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. టేక్ కేర్. లవ్ యూ ఆల్. బాయ్.